హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. వారిని అడిగి పేరెంటింగ్ గురించి తెలుసుకుందాం. హలో సార్. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం చాలా పెద్ద టాస్క్ ఏంటంటే పేరెంటింగ్. దానికన్నా ముందు నాకు ఒక పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, కన్న ప్రేమ గొప్పదా, పెంచిన ప్రేమ గొప్పదా? ఎందుకంటే రియల్గా కొన్ని కేసెస్ ఉన్నాయన్నమాట. ఒక అబ్బాయి తప్పిపోయి 10 years తర్వాత వచ్చినప్పుడు కన్న తల్లి నాకు కావాలంటుంది, పెంచిన తల్లి నాకు కావాలంటుంది. సో అలాంటి కేసులో ఎవరి ప్రేమ గొప్పది? మొదట ఈ కన్న తల్లి ప్రేమను ప్రేమ అనే దానికంటే ప్రీతి అని నేను అంటూ ఉంటాను. ఎందుకు కన్న తల్లికి మనకి జంతువుల్లో కూడా తల్లి బిడ్డ మీద ప్రేమ చూపిస్తూ ఉంటుంది. బిడ్డ జోలికి వస్తే ఊరుకోదు, చాలా ఎక్కువ ఫైట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తుందంటే తన శరీరం నుంచి వచ్చినటువంటి భాగం కొంతకాలం తన శరీరంలో ఉండి తన శరీరం నుంచి వచ్చింది కాబట్టి తెలియకుండా ఒక మమకారం మనకి ఏర్పడుతుంది, ఒక అటాచ్మెంట్ ఏర్పడుతుంది. మనం కొంతకాలం ఏదైనా ఒక వస్తువును వాడి అక్కడ వదిలేసి వచ్చాం, మళ్ళీ ఆ వస్తువు కనిపించినప్పుడు చాలా ప్రేమ వస్తుంది. మేము లాంగ్ బ్యాక్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసాము, వైజాగ్లో తీసాము. దానికి అవసరమైనటువంటి ఒక చిన్న బొమ్మ, టెడ్డీ బేర్ లాంటి చిన్న బొమ్మ ఒక అమ్మాయి ఇచ్చింది. ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ బొమ్మని మేము తెలియక మాతో పాటు తెచ్చేసుకున్నాం హైదరాబాద్. ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆ అమ్మాయి హైదరాబాద్ వచ్చింది. చాలా ఎదిగింది అమ్మాయి. ఎదిగి హైదరాబాద్ వచ్చినప్పుడు నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఆఫీస్లో పెట్టి ఉంచాను. అది చూడగానే ఒక్కసారిగా ప్రేమ వచ్చేసింది అమ్మాయి. ఎందుకు వచ్చింది? తనతో అసోసియేట్ అయినటువంటి బొమ్మ, చాలా మెమరీస్ ఉంటాయి. అవి వదిలేసినప్పుడు బాగానే ఉండొచ్చు, కనిపించగానే అవన్నీ రీకలెక్ట్ అయిపోయి ఆ పాజిటివ్ ఫీల్ అంతా రాగానే వెళ్ళిపోయి ఆ బొమ్మను పట్టుకుని తను చాలా మూత చేసినట్టు. సేమ్ అదే పిల్లల విషయంలో కూడా అవుతుంది. మన వస్తువులు వాడి వదిలేసిన తర్వాత మనకు కనిపించినప్పుడు ఎలాగైతే మనకి ఆ యొక్క భావోద్వేగం కలుగుతుందో, అలాగే మన శరీరంలోంచి వచ్చినటువంటి మరొక జీవి, మరొక భాగం కాబట్టి సహజంగా తల్లికి ఆ ఫీల్ వస్తుంది. అయితే అది తెలియాలి, ఆమెకు తెలియాలి. తెలిస్తేనే కన్న ప్రేమ అంటే యాక్చువల్లీ కన్న ప్రేమ అంటూ ఏమీ ఉండదు. తను కన్న వస్తువు లేదంటే తను కన్నటువంటి బిడ్డ అని తనకి ఇన్ఫర్మేషన్ పాస్ అయినప్పుడే తను ఫీల్ అయ్యి సెంటిమెంట్తో ఇది వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను నా ఫాదర్ నా మదర్తో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే నన్ను కన్సీవ్ అయింది నా మదర్. ఎగ్జాంపుల్, అదే రోజున నా ఫాదర్ వేరే ఒక ప్రాస్టిట్యూట్ని కలిశారో అనుకుందాం ఫర్ డిస్కషన్ కోసం. ఆ ప్రాస్టిట్యూట్ ఏమీ కేర్ తీసుకోకుండా కలిస్తే ఆమె కూడా కన్సీవ్ అయింది నా ఫాదర్ వల్ల. ఆవిడ చాలా మందితోని ఆ రోజు సెక్స్లో పార్టిసిపేట్ చేసింది అనుకుందాం. ఎవరితో కన్సీవ్ అయ్యింది తనకు తెలియదు, అసలు కన్సీవ్ అయినట్టు కూడా తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ తను ప్రెగ్నెంట్ అని తెలిసి ఇక వేరే మార్గం లేక బిడ్డను కంది. ఇక్కడ నా మదర్ కూడా బిడ్డను కంది. దాదాపుగా కొద్దిగా రోజులు అటు ఇటు తేడాలో ఇద్దరం పుట్టాం. ఇద్దరు కూడా నా ఫాదర్కి బిడ్డలే కదా, రక్త సంబంధం, కన్న బిడ్డలే. కొంతకాలం తర్వాత పెరిగి పెద్ద అయిన తర్వాత నేను నా ఫాదర్ ఒక ట్రైన్లో వెళ్తున్నాం, ఇక్కడికి వైజాగ్ వెళ్తున్నాం అనుకుందాం. ఆ అబ్బాయి కూడా ఏదో కారణం చేత అదే బోగీలో ఉన్నాడు, పక్క సీట్లో కూర్చున్నాం. సడన్లీ ట్రైన్ యాక్సిడెంట్ అయింది. నాకు తలకు దెబ్బ తగిలింది, ఆ అబ్బాయికి దెబ్బ తగిలింది. నా ఫాదర్ సేఫే ఉన్నారు. నాకు అతనికి దెబ్బ తగిలినప్పుడు నా ఫాదర్ ఎవరికి రియాక్ట్ అవుతాడు? మరి అతను కూడా కన్నబిడ్డే కదా. అంటే జస్ట్ కన్నబిడ్డ సరిపోదు, పెంచి తను ఫీల్ అవ్వాలి. తను నమ్మాడు నేను కన్నా. ఒకవేళ నా మదర్ వేరే వాళ్ళతో నన్ను కన్నది అనుకుందాం, నా ఫాదర్ మాత్రం తన బిడ్డ అనుకుంటున్నాడు. అటువంటిప్పుడు ఎవరికి రియాక్ట్ అవుతాడు? స్టిల్ నాకే రియాక్ట్ అవుతాడు. ఎందుకు? తను కన్నబిడ్డ ఇతను అనుకుంటున్నాడు కాబట్టి అలా రియాక్ట్ అవుతున్నాడు. అలాగే తల్లి కూడా తన బిడ్డ ఎవరో తనకు తెలియదు, కానీ తన దగ్గర పెట్టేసే, సపోజ్ సినిమాలో చూపిస్తూ ఉంటారు, బిడ్డల్ని మార్చేస్తూ ఉంటారు. పుట్టగానే ఆ పిల్లోని తీసుకెళ్ళి వేరే దగ్గర పెంచుకున్నట్లయితే తనకు తెలియనప్పుడు ఆ బిడ్డ ఎక్కడో యాక్సిడెంట్ అయ్యింది, తల్లి అసలు మామూలుగా ఉంటుంది, అంతే, అందరు బయట వాళ్ళు ఉన్నట్టు ఉంటుంది. మరి కన్న బిడ్డే కదా. కానీ ఆమెకు తెలియదు. ఆమె తెలిసిన తర్వాత సెంటిమెంట్ ఏర్పడి ఈ బిడ్డ నా బిడ్డ అని ఏర్పడినప్పుడు ప్రేమ వస్తుంది. పెంచిన ప్రేమ గొప్పదా, కన్న ప్రేమ గొప్పదా అంటే ఎక్కువ అటాచ్మెంట్ పెంచిన వాళ్ళకు ఉంటుంది, కన్న వాళ్ళకి సెంటిమెంట్తో అటాచ్మెంట్ వచ్చింది. పెంచుకున్నామని తెలిసిన సరికి అటాచ్మెంట్ వస్తుంది. ఎందుకు అటాచ్మెంట్ వస్తుంది అంటే, ఇప్పుడు ఒక బిడ్డ అబార్షన్ అయిపోయింది అనుకోండి 3rd monthలోనే,
ఆ మదర్కి పెద్ద కొంచెం బాధ ఉంటుంది, కన్సీవ్ అయ్యి అబార్షన్ అయింది కాబట్టి. ఈ రోజుల్లో, పాత రోజుల్లో చాలా పోతుంటాయి కాబట్టి ఎక్కువ మంది బిడ్డలు కట్టినప్పుడు ఇంటెన్సిటీ తక్కువ ఉంటుంది. అలా కాకుండా బిడ్డ పుట్టగానే చనిపోయింది అనుకో, 9 నెలలు కన్నది, మోసింది, కన్న తర్వాత బిడ్డ చనిపోయింది, ఎక్కువ పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఆ బిడ్డని ఒక 6 సంవత్సరాలు పెంచిన తర్వాత చనిపోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. 16 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది. 26 సంవత్సరాలప్పుడు ఇంకా ఎక్కువ. ఆ తర్వాత నుంచి మళ్ళీ తగ్గుతుంది, ఎందుకంటే తను డిటాచ్ అవుతున్నాడు కాబట్టి కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎనీహౌ, బిడ్డ చనిపోయినప్పుడు బాధ ఉంటుంది, ఒకే బిడ్డ. కానీ రకరకాల ఏజ్లో బాధ యొక్క ఇంటెన్సిటీ చేంజ్ ఎందుకు వచ్చిందంటే తనతో ఎంతకాలం అసోసియేట్ అయి ఉంది ఆ బిడ్డ, లేకపోతే ఆ పిల్లవాడు పిల్ల, ఎంతకాలం ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య, తల్లి పిల్లల మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పే కదా. ఎంతకాలం అయితే ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందో అన్ని గుడ్ మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్ మిస్ అయ్యింది కాబట్టి ఆ తల్లికి కానీ బిడ్డకు కానీ ఆ యొక్క బాధ ఉంటుంది. అలాగే తండ్రితో కూడా అంతే ఉంటుంది. కానీ తండ్రి ముసలివాడైపోయాడు కాబట్టి, తండ్రి చనిపోతాడు కొంతకాలానికి అనేది మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఇంటెన్సిటీలో కొంత తక్కువ ఉంటుంది. ఈ బిడ్డని మనం బిడ్డ అనగానే ఇమేజ్ ఏర్పరచుకుంటాం. ఒక నా తర్వాత నా బిడ్డ ఇంత పెరిగి పెద్ద అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, నన్ను ఇలా చూసుకుంటాడు, అలా చూసుకుంటాడు, ఇవన్నీ బ్రేక్ అయిపోయింది. ఆ ముసలి తండ్రితో నీకు ఇమేజెస్ లేవు కాబట్టి తండ్రి చనిపోయినప్పుడు బాధ ఉంటుంది, కానీ బిడ్డ చనిపోయినప్పుడు ఎక్కువ బాధ ఉంది. ఎందుకు ఎక్కువ బాధ ఉంది అంటే ఆ ఇమేజెస్ బ్రేక్ అయినాయి అండ్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఆ మెమరీస్, తండ్రి దగ్గర మెమరీస్ మాత్రమే ఉన్నాయి, మెమరీస్కి మాత్రమే ఆమె బాధపడుతుంది. బిడ్డ దగ్గర మెమరీస్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే కిల్ అవుతున్నాయో బాధ ఎక్కువ వస్తుంది. అలాగే ఫ్యూచర్ని ఎక్కువ ఊహించుకుంటూ ఫ్యూచర్. అలాగే పెంచిన తల్లి చాలా రోజులు అతని గురించి ఊహించుకుని ఉంటుంది కాబట్టి అది బ్రేక్ అయ్యేసరికి బాధ ఉంటుంది. తన నుంచి దూరం అవుతున్న బాధ సహజంగా ఉంటుంది. కన్న తల్లికి ఊహలు లేవు, కానీ తన సెంటిమెంట్, తన శరీరం నుంచి వచ్చింది, తన రక్తము, తనే అతను, ఆ పిల్ల లేకపోతే పిల్లోడు తనే అతను అనుకోవటం వలన అలా బాధ ఉంటుంది. పెంచిన తల్లికి ఉండేటువంటి దాంట్లో ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. అయితే మరి మామూలుగా ఇప్పుడు కన్సీవ్ అయిన దగ్గర నుండి పిల్లలు మనము ఎవ్రీ మంత్ నేర్చుకుంటారు, అన్నీ వింటారు. సో వాళ్ళకి మనము ఇలాంటివి నేర్పితే కడుపులో ఉండే నేర్చుకొని వస్తారంటారు. అటాచ్మెంట్ బాగా ఉంటుంది, వాళ్ళిద్దరికి కనెక్షన్ ఉంటుంది అని అంటారు కదా, అది ఎంతవరకు నిజం సార్? అది మనము భారతంలో అభిమన్యుడు అర్జునుడు సుభద్రకు పద్మవ్యూహం గురించి వివరిస్తున్నాడు. సుభద్ర శ్రీకృష్ణుడికి బలరాముడికి చెల్లి. సుభద్రాన్ని పెళ్లి చేసుకుంటారు. సుభద్రకి అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడు తను వివరిస్తుంటే కొంతసేపు విన్న తర్వాత ఆమె నిద్రపోతూ ఉంటే అయినా సరే కొడుతూ ఉంది. ఏంటి కొడుతుంది అంటే ఆ కొట్టేది ఎవరంటే ఆ కడుపులో ఉన్నటువంటి పిండం. అది సగం చెప్పిన తర్వాత అభిమన్యుడు పెద్ద వీరుడు అవుతాడు, ఇతనికి మొత్తం తెలిస్తే కష్టమని కృష్ణుడు అర్జునుడిని సగం తర్వాత తీసుకెళ్ళిపోతాడని ఏదో మొత్తానికి భారత కథ ఉంది, అక్కడ విన్నాను. తర్వాత ఈ మధ్య కూడా రామకృష్ణ మఠం వాళ్ళు కూడా ఏదో ఏదో సమ్ ప్రోగ్రామ్ పేరు ఏదో ఉంది, మా ఫ్రెండ్ అతను అక్కడికి వెళ్తూ ఉంటాడు, జయసింహాచర్ పేరు. గర్భవతి అయినటువంటి ఫీమేల్కి వీరగాథలు చెప్పటము, శివాజీ గురించి చెప్పటము, ఇంకా చెప్పటం, అట్లా కొంత వాళ్ళు దానివల్ల హిందుత్వం పెరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకు కూడా కొంత మెమరీ ఉంటుంది. ఆ మెమరీలో ఏంటి అంటే తను కొంతవరకే ఉంటుంది, ఇంకా బ్రెయిన్ మొత్తం ఫామ్ కాలేదు. ఓకే, సో కొంతవరకు ఉంటుంది. తను చూసినది, విన్నది, వాటిని బట్టి తను ఊహించుకుంటూ ఉంటాడు ఆ బిడ్డకు కూడా డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఏం చూసింది ఆ బిడ్డ? ఆ ఉమ్మ నీరు ఒకటే చూసింది. కళ్ళు తెరిస్తే వాటర్లో ఉంది, చేపలు ఎట్లాగైతే వాటర్లో ఉంటాయి అలా వాటర్లో ఉంది. ఆ డ్రీమ్స్లో వాటరే ఉంటాయి, మనం చూసేది ఉండదు. ఎందుకంటే ఆ బిడ్డకు అంతే తెలుసు. ఇప్పుడు అమెజాన్ కాదు, మన అండమాన్ నికోబార్ దీవుల్లో ఒక దీవిలో ఇంతవరకు బయట ప్రపంచం చూడని వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక ట్రైబల్ జాతి, ఆ జాతి బిడ్డ ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డ ఊహల్లోకి న్యూయార్క్ సిటీ రాదు కదా, ఈఫిల్ టవర్ రాదు,
లేకపోతే తాజ్మహల్ రాదు. ఎందుకు రాదు? అతనికి కళలో వస్తుందా? కళలో కూడా రాదు. ఎందుకు? తను చూసినటువంటి ఆ దేవి మాత్రమే, తను చూసిన మనుషులు, తను చూసినటువంటిది మాత్రమే వస్తుంది. ఇదంతా చూడలేదు కాబట్టి తనకు రాదు. రైట్? సో ఇప్పుడు సడన్లీ న్యూయార్క్ సిటీ గురించి వివరిస్తుంటే అతనికి ఏం అర్థం కాదు కూడా. అలాగే తల్లి కడుపులో ఉన్న బిడ్డ మనం చెప్పినా సరే భాష ఇంకా నేర్చుకోలేదు, భాష తెలియదు. మన మాటలు వాళ్ళకి ఇలా అర్థం కావు. మన మాటలు జస్ట్ సౌండ్స్ మాత్రమే. ఆ పిల్లి అరుపు, కుక్క అరుపు, కాకి అరుపు, తండ్రి మాట్లాడింది, తల్లి మాట్లాడింది, తల్లితో కొద్దిగా ఎక్కువ అసోసియేట్ అవుతారు. ఎందుకంటే ఇది ఫ్రీక్వెంట్గా దగ్గర నుంచి వినేటువంటి కాబట్టి ఈ సౌండ్ తల్లిది అని తెలుస్తుంది. తండ్రిది ఆ తర్వాత కొంచెం తండ్రి అని ఉన్నారని తెలియదు, తల్లి ఉన్నారని తెలియదు. వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడతారు, ఎక్కువగా కనెక్ట్ అయింది ఈ సౌండ్తో. ఓకే. సో అలా విన్న సౌండ్స్, ఆ ఫ్రీక్వెన్సీ అవి వాటికి రియాక్ట్ అవుతారు తప్ప మనం చెప్పే మాటలన్నీ వేమన పద్యాలు చదివితే వేమన పద్యాలు నేర్చుకోవటం, లేకపోతేనేమో శివాజీ గురించి చెప్తే శివాజీలాగా తయారవటం, ఇలా పద్మవ్యూహం గురించి వివరిస్తే పద్మవ్యూహాన్ని ఊగొట్టి నేర్చుకోవటం అనేది ఇంకా వాళ్ళకి తెలియలేదు. కాబట్టి అలా నేర్చుకోరు. కానీ ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఫీమేల్ వీలైనంత వరకు పాజిటివ్ ఎమోషన్స్తో ఉన్నట్లయితే, ప్రశాంతంగా పాజిటివ్ ఎమోషన్ లేకపోతే కనీసం పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నట్లయితే ఆ బేబీ హెల్తీగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. మాటి మాటికి మదర్ భయపడుతున్నప్పుడు కొంత ఆ బేబీకి కూడా భయం వేసే అవకాశం చాలా తక్కువ, మినిమం. కాకుండా ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ సడన్ సౌండ్స్ వింటున్నప్పుడు కొంత డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మ్యూజిక్ కూడా రెస్పాండ్ అవుతుంది బేబీ. ఆల్ ఆఫ్ సడన్ పెద్ద పెద్ద సౌండ్స్, క్రాకర్స్ ఇటువంటి కాల్చినప్పుడు మదర్ భయపడకపోయినా లోపల బిడ్డకి కొంత ప్రమాదం అనేటువంటి అవకాశం కొంత ఉంటుంది అన్నమాట. సో కాబట్టి కేవలం ఎమోషన్స్లో డిస్టర్బెన్సెస్ తప్ప ఒక విషయాన్ని మనం వివరించినంత మాత్రం తల్లి కడుపులో ఉన్న బిడ్డ నేర్చుకుంటాం అనేది సాధ్యపడదు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనం ఎక్కువ డివోర్స్ చూస్తున్నాం. అంటే అది ఏ సిచ్యువేషన్ అయినా కావచ్చు, కొన్ని అనవసరమైనవి కావచ్చు, కొన్ని తప్పనిసరి కావచ్చు. అలాంటప్పుడు అది కన్న పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది సార్? డెఫినెట్లీ ఉంటుందమ్మా. డివోర్స్ అనేది పిల్లల మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఎందుకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే ప్రతిదీ మనం పోల్చుకొని మన గురించి తెలుసుకుంటాం. ఈ భూమి మీద ఒకటే వ్యక్తి ఉంటే తనకేం తెలియదు, రెండో వ్యక్తి ఉన్నారు కాబట్టి వాళ్ళని పోల్చుకుని తన గురించి తెలుసుకున్నాడు, అంతే కదా. అలాగే పిల్లలు పెరిగే క్రమంలో ఇతర పిల్లల్ని చూస్తారు, తన ఏజ్ గ్రూప్ వాళ్ళ పిల్లల్ని చూసి వాళ్ళ యొక్క వయసు, వాళ్ళలో వచ్చే మార్పుల్ని, శరీరాన్ని పోల్చుకుని అర్థం చేసుకుంటూతో పాటు వాళ్ళ ఫ్యామిలీని కూడా పోల్చుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీని కూడా పోల్చుకుని వాళ్ళ ఫ్యామిలీ, నా ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏంటి అనేది చూసుకుని వాళ్ళ ఫ్యామిలీలో మదర్ ఉన్నాడు, ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉంది, ఫాదర్ కూడా ఉన్నాడు, నాకు ఓన్లీ మదర్ ఉంది, ఫాదర్ లేడు. ఎవరికి ఫాదర్ లేడు అనుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అమెరికాలో డివోర్స్ అయిన పిల్లలకి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, ఇండియాలో డివోర్స్ అయినటువంటి పిల్లలకి కొంత ఇంపాక్ట్ ఉంటుంది ఎక్కువ వాళ్ళతో పోలిస్తే. అయితే డివోర్స్ తీసుకోవాలా వద్దా అనేది పిల్లల కాంటెక్స్లో డివోర్స్ లేకపోతే బాగుంటుంది. కానీ డివోర్స్ తీసుకోకుండా నెగటివ్ పేరెంటింగ్ ఉంటే అది మోర్ డేంజర్ కదా. కాబట్టి పిల్లల పేరెంట్స్ ఉండి హింస చేసేటువంటి వాళ్ళతో పోలిస్తే సింగిల్ పేరెంట్ బెటర్. ఓకే, ప్రాపర్గా చూసుకునే సింగిల్ పేరెంట్ బెటర్. అలా కాకుండా ఇద్దరు బాగా చూసుకుంటుంటే దెన్ ఇద్దరు ఉండటమే బెటర్. ఎందుకంటే అందరికీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇద్దరు ఉండటం బెటర్. అలా కాకుండా ఇందులో ఇద్దరు దుర్మార్గంగా చూసుకుంటే నిజం చెప్పాలంటే అనాథాశ్రమాలు పెరగడం బెటర్. అది సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు డివోర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ప్రజెంట్గా ఉన్నారు లైవ్లో, అలాంటి వాళ్ళు దూరంగా ఉన్న పిల్లలకి ఎలాంటి కేర్ ఇవ్వాలి, ఎలా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ తెలియకుండా పెంచాలి సార్? అదే నేను చెప్పేది ఏంటంటే మొదటి నుంచి డివోర్స్ తీసుకునే వాళ్ళు మీరు భార్యాభర్తలుగా డివోర్స్ తీసుకోగలరు తప్ప పేరెంట్స్గా డివోర్స్ తీసుకోలేరు. పేరెంటింగ్ రోల్ ఉంటుంది. రోల్లో చేసేటప్పుడు డివోర్స్ తీసుకున్న తర్వాత మెచ్యూర్డ్గా ఆ అమ్మాయి భార్య కాకపోవచ్చు, ఆ పిల్లల తల్లి, ఆ అబ్బాయి భర్త కాకపోవచ్చు, బట్ పిల్లల తండ్రి అనే విషయం తెలుసుకుని మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. డివోర్స్ తీసుకున్న తర్వాత కూడా బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు, తీసుకోకుండా కూడా బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. తల్లిని తండ్రి, తండ్రిని తల్లి, ఇగో మీ అమ్మలాగా నువ్వు తయారవుతున్నావు, మీ నాన్నలాగా నువ్వు తయారవుతున్నావు, అదే బుద్ధి వచ్చింది నీకు, ఇటువంటి ఏవో చెప్తూ ఉంటారు. అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే డివోర్స్ తీసుకున్నటువంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ దగ్గర మాటిమాటికి అమ్మ ఏం చెప్తుంటే నాన్న ఫ్యామిలీ మంచిది కాదు, నాన్న ఇట్లా అట్లా ఇట్లా అని చెప్పేసరికి
వీళ్ళు ఇది నేర్చుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాన్న ఏం చేస్తాడు, డబ్బులు పెట్టి అన్ని కొనిస్తూ ఉంటాడు, త్రో చేస్తూ ఉంటాడు. అక్కడ అమ్మ ఇట్లాంటిది అట్లాంటిది ఏదో చెప్తూ ఉంటాడు. వీళ్ళు టీనేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికి పడదని సంగతి తెలుసు. టీనేజ్కి వచ్చిన తర్వాత అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం మదర్ తెలిస్తే తోలు తీసేస్తుంది, చాలా హార్ష్గా బిహేవ్ చేస్తా అనుకున్నాం. అప్పుడు ఏం చేస్తాడు, మెల్లగా ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. ఫాదర్ వినాలంటే తన గురించి తనని మంచిగా చూసుకోవాలంటే మదర్ గురించి పాజిటివ్గా ఉండకూడదు. కాబట్టి ఏం చేస్తుంది, మదర్ నన్ను సతాయిస్తుంది, ఇట్లా ఆమె మూర్ఖత్వంతో ఇది చెప్తుంది అది చెప్తుంది, ఓ పనులు చెప్తుంది, నేను చదువుకునేటప్పుడు విసిగిస్తుంది, ఇట్లాంటివి ఏమో మెల్లమెల్లగా చెప్పడం మొదలు. అతను కూడా ఏం చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. మదర్ గురించి చెప్పేసరికి చాలా బాగుంది, అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో ఎంటర్టైన్ చేస్తారు, వీళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటారు. అలాగే మదర్ దగ్గరికి వచ్చినప్పుడు ఫాదర్ గురించి చెప్తుంటారు. ఫాదర్ ఎప్పుడు ఆ మొబైల్లో ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు తన మొబైల్ నిండా ఆడపిల్లల బొమ్మలు ఉంటాయి, లేకపోతే ఇలా అలా అని మదర్తో చెప్తూ ఉంటాడు. మదర్ కూడా అక్కడ చూసావా, ఈ అమ్మాయికి నా బిడ్డకే తెలిసిపోతుంది ఫాదర్ ఎటువంటాడు అని ముడుచుకుంటూ ఉంటాడు. ఇక తనకు కావాల్సింది ఇక్కడ నడిపించుకుంటుంది, అక్కడ నడిపించుకోవటంలో వాళ్ళు రాంగ్ స్టెప్స్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా డైవోర్స్ తీసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ కూడా పిల్లల దగ్గర బ్లేమ్ చేసుకోవటం అనేది చేయకూడదు, తీసుకోకపోయినా బ్లేమ్ చేయటం అనేది నేర్చుకోకూడదు. చాలామంది ఏంటంటే పెరిగేదాకా బాగుంటారు, పెరిగిన తర్వాత ఏ మంచి బుద్ధి వచ్చినా అది తనది, చెడ్డ బుద్ధి ఏది వచ్చినా తన పార్ట్నర్ అని ఇద్దరు అంతే చేస్తారు. డైవోర్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే గోల ఉంటారు. కాబట్టి అలా చేయకుండా పేరెంట్గా వాళ్ళని తన పార్ట్నర్ని గౌరవించి ఇలా బ్లేమ్ గేమ్ ఆడకుండా ఇద్దరు కూడా మెచ్యూర్డ్గా ఉన్నట్లయితే డైవోర్స్ తీసుకున్న పెద్ద ఇంపాక్ట్ ఏమి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. తీసుకోకపోయినా బ్లేమ్ గేమ్ ఆడుతున్నప్పుడు తీసుకున్న వాళ్ళకంటే కూడా ఎక్కువ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మీరు ఇప్పుడు తీసుకోకపోయినా అన్నారు, ఇద్దరు కలిసి ఉంటారు బాగా. మీరు అన్నట్టు అంత పెద్ద అయినప్పుడు కూడా అలా విచక్షణ కోల్పోయి ఎవరు నేను బెటర్ అనేది ప్రూవ్ చేయాలని ట్రై చేస్తారు కదా సార్ పిల్లల దగ్గర. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్న నాసిస్ట్ పేరెంట్స్ ఉన్నా కూడా ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలు కదా సార్, వాళ్ళని మనం మార్చుకునే మనకి స్కోప్ ఉంది. సో ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళని, ఐ మీన్ ఇద్దరు పేరెంట్స్ వాళ్ళ మధ్య నెగిటివ్స్ ఎన్ని ఉన్నా కూడా అవి వాళ్ళకి తెలియకుండా ఎలా పెంచాలి? పిల్లలు మనం ఎన్ని చెప్పినా సరే పిల్లలు చూసి అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు. పిల్లలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనకంటే చాలా పవర్ఫుల్గా వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మైండ్ ఎక్కువ డిస్టర్బెన్స్ లేదు. జంతువులు కూడా అంతే, వాళ్ళ మైండ్ డిస్టర్బెన్స్ లేకపోవడం వల్ల చాలా క్విక్గా అబ్జర్వేషన్ ఉండి క్విక్గా రియాక్ట్ అవుతుంటాయి. అలాగే పిల్లలు కూడా అంతే. ఈ అబ్జర్వ్ చేసేటప్పుడు మనం చెప్పేదానికంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అయితే మన ప్రవర్తనలో తన పార్ట్నర్, అమ్మాయికి అబ్బాయి కానీ అబ్బాయికి అమ్మాయి కానీ, ఇది పేరెంటింగ్ వాళ్ళ ప్రవర్తన పేరెంటింగ్ రాంగ్గా వెళ్తుంది అని అనుకున్నప్పుడు చాలామంది అడుగుతారు, మా భర్త ఇట్లా చేస్తున్నారు సార్, మా భార్య ఇట్లా ఉంది, మరి నేనేం చేయగలుగుతాను అంటే వాళ్ళని మార్చడానికి వీలైతే మారుతారు, కానీ చాలాసార్లు మారే అవకాశం లేదు. వాళ్ళు సెన్సిటివ్నెస్ ఉండదు, వాళ్ళతోని ఉండకపోవటం వల్ల ఇష్టం వచ్చినట్టుగా పిల్లలతోని రాంగ్గా బిహేవ్ చేయటం. రాంగ్ అంటే తప్పుడుగా చేయకపోయినా సరే పేరెంటింగ్ విషయంలో రాంగ్గా చేయటము, ఎక్కువగా గారాబం చేసేయటము, లేకపోతే ఎక్కువగా ఎగ్జిబిషన్ నేర్పించటం, వెల్త్ ఎగ్జిబిషన్ నేర్పించటము, బ్యాడ్ వర్డ్స్ వాడటము, ఆల్కహాల్ తాగి ఇంటికి రావటము, ఇటువంటివన్నీ చూసినప్పుడు వాళ్ళు కూడా అనుకరించే అవకాశాలు ఉన్నాయి. మరి నా భర్త అట్లా ఉన్నప్పుడు ఎలా సార్ అంటారు. కనీసం మీరన్నా కరెక్ట్ ఉంటే సగం అన్నా వాళ్ళకి ఏమవుతుంది, కొంత పాజిటివ్ వస్తుంది, కొంత నెగిటివ్ వస్తుంది. ఫాదర్ ఒక అతను నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నాడు, తనకున్నటువంటి అనేక సమస్యలు కౌన్సిలింగ్ తీసుకున్నాడు, ఛానల్ తీసుకున్నాడు, అన్నీ ఓవర్కమ్ చేశాడు, హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. ఒకరోజు తను ఏం చెప్పాడంటే తను ఆల్కహాల్ తాగొచ్చి, వాళ్ళ కల్చర్లో తాగుతారు, చాలామంది తాగుతారు, వాళ్ళు కూడా తాగుతారు. ఆల్కహాల్ తీసుకుని పార్టీకి వెళ్ళి ఆల్కహాల్ తీసుకుని వచ్చినప్పుడు తన బిడ్డకు ఏదో చెప్తేనే తన బిడ్డ కూడా అడిగాడు, ఏదో వాసన వస్తుందని ఏదో మొత్తానికి అడిగాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, మీరు తాగింది మార్నింగ్ కల్లా దిగిపోతుంది, కానీ ఆ మత్తు మీ పిల్లలకి ఎక్కుతుంది కదా, అది జీవితకాలం దిగదు అన్న. నేను తాగితే పిల్లలకి ఎక్కటం ఏంటి సార్? ఇప్పుడు మీరు ఆల్కహాల్ తాగటం అనేది నార్మల్. మీ కొడుకు నా కొడుకు సేమ్ ఏజ్ ఉన్నారు, నాకు ఆల్కహాల్ తాగటం నెగిటివ్, నేను తాగను, నేను నెగిటివ్గానే చూస్తాను. వీళ్ళిద్దరూ ఎక్కడికో వాళ్ళ లైఫ్లో వెళ్ళిన తర్వాత టీనేజ్కి వచ్చిన తర్వాత ఆల్కహాల్ ట్రై చేసే విషయం వచ్చింది, వాళ్ళ పీర్ గ్రూప్ ఆల్కహాల్ తీసుకొచ్చారు. అప్పుడు మీ కొడుక్కి ఏంటి అని అంటే ఆల్కహాల్ తాగటం అనేది నార్మల్,
తాగకపోవటం చాలా గొప్పది కాదనట్లేదు, కానీ తాగటం అనేది అంత చెడ్డది కాదు. ఎందుకంటే ఫాదర్ తాగుతున్నాడు, అంకుల్ తాగుతున్నాడు, తాతయ్య తాగుతున్నాడు. కాబట్టి నా కొడుకు ఏమవుతుందంటే ఆల్కహాల్ తాగటం చాలా చెడ్డది, తాగకపోవటం నార్మల్. అతనికి ఏం తాగకపోవటం చాలా మంచిదైంది, చాలా మంచిగా కాకపోయినా కనీసం నార్మల్ ఉన్నాను అతను అనుకుంటాడు. ఇదేంటి తాగటం చాలా చెడ్డది, నేను నార్మల్ అంటే తాగకపోవటం. అప్పుడు ఆల్కహాల్కి అలవాటు పడే ట్రై చేసే అవకాశాలు నా కొడుకుకి తక్కువ ఉంటే మీ కొడుకు ఎక్కువ ఉంటాయి. మీ కొడుకు ఆల్కహాలిక్ అయినా పర్లేదు అనుకుంటే మీరు ఆల్కహాల్ తాగండి. లేదు నా కొడుకు ఆల్కహాల్ తాగొద్దు, భవిష్యత్తులో హెల్తీగా ఉండాలి అని మీరు కనుక భావించినట్లయితే మీరు తాగటం మానేయండి. మీ పిల్లలు ఏది అవ్వాలనుకుంటున్నారో, ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరుండండి. అంతే తప్ప మీరు ఇంకోలాగా ఉండి పిల్లలకి చెబుతూ ఉంటే వాళ్ళు నేర్చుకోకపోగా వాళ్ళు కూడా ఇంకోలాగా ఉండి వాళ్ళ పిల్లలకి చెబుతూ ఉంటూ నేర్చుకుంటారు. ఫాదర్ స్మోక్ చేస్తూ కొడుకుని స్మోక్ చేయటం తప్పు అని చెప్తే ఇతను ఏం నేర్చుకుంటాడు? తను చూసింది ఏంటి? స్మోక్ చేస్తూ స్మోక్ చేయటం తప్పు అని చెప్పటం. సేమ్ అదే తన బిడ్డకు కూడా తను స్మోక్ చేస్తూ స్మోక్ చేయకుండా చేయటం తప్పు అని చెప్పడం నేర్చుకుంటాడు. అలాగే చెప్తాడు. చాలామంది నేను కష్టపడ్డాను, నా బిడ్డ కష్టపడకూడదు ఇది చెప్తారు. వాళ్ళు కూడా రేపొద్దున వాళ్ళ పిల్లలకి అదే చెప్తారు. మాకంటే ఎవరూ చదివించలేదు, మీరన్నా చదువుకోండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు కూడా రేపొద్దున పిల్లలకి మేమంటే మేము చదువుకోలేకపోయాం, మీరన్నా చదువుకోండి అని చెప్తుంటారు. లాంగ్ బ్యాక్ నాకు మ్యారేజ్ కాకముందు నేను విలేజ్ నుంచి వచ్చాను, చాలా అది కూడా ట్రైబల్ విలేజ్ నుంచి వచ్చాను. కాబట్టి చాలా చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోతే మా క్లాస్మేట్స్ అందరికీ చాలా చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది. 9th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి పెళ్ళి అయింది, ఆమెకు ఒక కూతురు పుడితే ఆ కూతురు పెళ్ళి నా పెళ్ళి ఒకే రోజున అయింది. అంత గ్యాప్ ఉంటుంది. అవును. సో వాళ్ళ దృష్టిలో అది నార్మల్ ఏజ్ పెళ్ళి చేసుకుంటానికి 9th 10th క్లాస్. సో కొంతకాలం అయిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంకా నేను అటు ఇటు వెళ్తున్నప్పుడు మేము గోదావరి పడవ దాటి వెళ్తున్నప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఆ పడవలో ఉంది. హరి ఏం చేస్తున్నావు, ఇంకా చదువుతూ ఉంటావు అంటే నేను చదవట్లేదు, నా పిల్లల్ని చదివిస్తున్నా అన్న. అంటే నీకు పెళ్ళే కాలేదు, ఎలా పిల్లలు చదివిస్తావు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఇంటర్మీడియట్ దాకా చదివి ఆపేసాను అనుకోండి, నా పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఏదన్నా నేను విషయం చెబుతుంటే తీసి అవతల పడేస్తారు. ఓకే కదా. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాను అనుకుందాం, నేను నా వైఫ్ ఇద్దరం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత నా పిల్లలు గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత నిజంగా ఏదో చెప్తుంటే వెంటనే తీసేయలేరు. వీళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు అనేటువంటి ఒక రెస్పెక్ట్తో కనీసం వినే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు చదువుకోవాలంటే మీరు చదవండి. పెళ్ళయి వచ్చిన తర్వాత నా వైఫ్ని నేను చదివించాను, నేను తను MBA చదివించాను. ఎందుకు? ఆమె ఏదో జాబ్ చేస్తాను కాదు, జాబ్ కోసం అంతకంటే కాదు, ఆమెకు విషయాలు తెలుస్తాయి, అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకపోయినా తెలుస్తాయి. కానీ ఈ పిల్లలు ఉన్నారు కదా, రేపు రాబోయే పిల్లలు, వాళ్ళని చదివించాలి ప్రాపర్గా అంటే మనం చదువుకుని ఉండాలి. అలా పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అనే విషయాన్ని ఎప్పుడు మన మనసులో పెట్టుకోవాలి. అది వాళ్ళ మనసుల మీద చాలా ప్రభావం ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, అబద్ధం ఆడకూడదని చెప్తారు, నీతి కథలు చెప్తారు. నానమ్మ అక్కడ ఉంటే ఏదో అడుగుతుంటే అది లేదని చెప్పమని అమ్మ చెప్తారు. ఇలా అబద్ధాలు చెప్తే రెండు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏది నేర్చుకుంటారంటే ఈ ప్రాక్టీస్నే నేర్చుకుంటారు. కాబట్టి ఇద్దరు ఒక దగ్గర ఉన్నా లేకపోయినా ఇద్దరు నేర్చుకుంటే పేరెంటింగ్ అండ్ ఈ యొక్క మెచ్యూరిటీ ఇద్దరికి ఉంటే చాలా మంచిది. అలా కాకపోతే ఒక పార్ట్నర్ అర్థం చేసుకోకపోతే కనీసం ఒక పార్ట్నర్ ఎక్కడ వస్తుందంటే మాకు మెయిన్ రిలీజియస్ OCDతో బాధపడి చాలామంది వస్తారు. రిలీజియస్ OCD ఆ మూఢ విశ్వాసాలు అవన్నిటితోని ఒకరెవరో ఫాదరో మదరో బయటపడిపోతారు. రెండవ పార్ట్నర్ మాత్రం మరి అదే దాంట్లో ఆ ప్రాక్టీస్లో ఉంటారు కదా, శనివారం నాడు నువ్వులు తీసుకోకూడదు, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, ఇటువంటి ఏమో ఉంటాయి కదా. వీళ్ళకి అవన్నీ తెలిసిపోయింది. నా పిల్లలకు కూడా ఎక్కడ నాకులాగా వస్తుందేమో అని భయపడుతూ ఈ ప్రాక్టీస్లను ఎక్కడెక్కడ ఖండించే ప్రయత్నం చేస్తారు. కానీ తన భర్త మాత్రం ఇంకా అలా అదే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, లేకపోతే నానమ్మ అదే చేస్తున్నప్పుడు ఏం చేయాలి సార్ అని అడుగుతారు. ఇది ఎలా ఉంటుందంటే రివర్స్లో కూడా సార్, అంటే ఏంటంటే ఇది కరెక్ట్, ఇది నా పిల్లలు ఖచ్చితంగా చేయాలనే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమో మేము చేసిన తప్పు చేంజ్ అవ్వాలని అనుకుంటే, కొంతమంది ఇంకా అజ్ఞానంలో అదే నువ్వులు ఇవ్వాలి, అదే పార్టీ. ఒకసారి ఇద్దరు పేరెంట్స్ మారినా సరే వాళ్ళు ఫోర్స్ చేయొద్దు పిల్లల్ని. మొన్న మీట్ HR 6లో ఒక ఆవిడ అడిగింది, ఆవిడ రిలీజియస్ OCD దాటి వచ్చింది, తనకు ట్విన్స్ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు
ఈ నైబర్స్ లేకపోతేనేమో రిలేటివ్స్ పూజకి పిలుస్తారు కదా, వీళ్ళంటే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నారు. ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు కూడా వాటి నుంచి బయటపడ్డారు. కానీ పిల్లల్ని పంపించమంటారు, పంపిస్తే వాళ్ళు ఎక్కడ మారిపోతారో అనేటువంటి భయం. దేవుడు లేడని చెప్పమంటారా అంటే మీకు తెలియదు కదా, లేడని ఉన్నాడని తెలియదు. ఏమీ చెప్పొద్దు. మీరు ఒకవేళ దేవుడు లేడు 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 అంటే వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా కౌంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది నాస్తికుల పిల్లలు పరమాస్తికులైన కేసులు చాలా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు మాటి మాటికి దాన్ని ఖండించడం వల్ల. నేను ఖండించాను నా పిల్లల్ని. నేను నేర్పేది ఏంటి అని అంటే, లాజికల్లీ నువ్వు ఆలోచించి అర్థం చేసుకో. ఏదైనా దేవుడు ఉన్నాడనిపిస్తే యూ కెన్ ప్రాక్టీస్ లాజిక్తోని, లేడనిపిస్తే యూ కెన్ గివ్ అప్ అనేది, యూ కెన్ ఫోకస్ ఆన్ యువర్ టాస్క్ కదా. అంతే తప్ప ఉన్నాడు లేదు నేను చెప్పటం కాదు. నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఏ విషయమైనా పిల్లల్ని నేర్చుకోనివ్వండి, మీరు టీచ్ చేయొద్దు. పేరెంట్స్ మాత్రమే పేరెంటింగ్ రోల్ ఒకటి ప్లే చేయండి. కానీ ఏమవుతుందంటే పేరెంట్స్ చాలామంది టీచర్ రోల్ ప్లే చేస్తారు, వార్డెన్ రోల్ ప్లే చేస్తారు, పోలీస్ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు కరెక్ట్ చేసి పిల్లల్ని దొంగలాగా, పిల్లల్ని స్టూడెంట్ లాగా టీచరు, పిల్లల్ని హాస్టల్లో ఉండే అతనిలాగా వార్డెన్ లాగా. అలాగే సైకాలజిస్ట్ రోల్ ప్లే చేస్తారు, ఫిలాసఫర్ రోల్ ప్లే చేస్తారు, గైడ్ రోల్ ప్లే చేస్తారు, ఫ్రెండ్ రోల్ కూడా చేస్తూ ఉంటారు. నా బిడ్డకి నేనే ఫ్రెండ్. నేను ఆ అమ్మాయి దిక్కులేక ఏం చేస్తా పాపం ఒప్పుకొని ఉంటుంది. ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా ఉండటం వేరు, నువ్వే ఫ్రెండ్ అవటం వేరు. ఎట్లా ఫ్రెండ్ అవుతుంది? ఏజ్ గ్యాప్ చాలా ఉంది, నీ జనరేషన్ వేరు, ఆ పిల్ల జనరేషన్ వేరు. ఫ్రెండ్లీగా ఉండండి పిల్లలతో, కానీ మీరే ఫ్రెండ్స్ అయిపోవద్దు. ఏమైనా ఉంటే బాధ నాకు చెప్పు, బాధ చెప్పు అని అడగొద్దు, బాధ చెప్పుకునేలాగా నువ్వు బిహేవ్ చేయాలి. నా దగ్గరకు వస్తారు ఇంతమంది క్లయింట్స్, రెండో వ్యక్తికి తమ జీవితంలో తెలియండి. ఈవెన్ తల్లికి తెలియదు, భర్తకి తెలియదు, భార్యకి తెలియని విషయాలు నాతో వచ్చి షేర్ చేసుకుంటారు. నేను చెప్పమని అడిగితే చెప్తున్నారా? నేను నాతో చెప్పుకోవాలనిపించి చెప్తున్నాను. ఎందుకు? నేను ఆ పెయిన్ అర్థం చేసుకుంటాను. మొన్న ఒక అమ్మాయి వచ్చింది, ఒక పెద్ద సైకియాట్రిస్ట్ దగ్గర పంపించాను, చాలా ఫేమస్. ఆయన దగ్గరికి మెడిసిన్ అక్కడ తీసుకుంటూ కౌన్సిలింగ్ నా దగ్గర తీసుకుంటాను. ఆ క్రమంలో ఆయన ఏదో నీతి బోధ చేశాడు. వచ్చిందో చెప్తున్నాను, చాలా పెద్ద సైకియాట్రిస్ట్ అయితే అయ్యి ఉండొచ్చు సార్, కానీ నా పెయిన్ ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. చిన్నపిల్లే, నా పెయిన్ ఆయన మాత్రం అర్థం చేసుకోలేకపోయాడు, ఇట్లా చెప్పాడు సార్ అని చెప్పింది. నిజం. ఎందుకు నాతో చెప్పుకుంటారు అంటే, ఫస్ట్ నేను జడ్జ్ చేయను, ఇది తప్పు ఒప్పు చూడను, ఏ పరిస్థితిలో జరిగింది, దీని నుంచి ఎలా మనం వెళ్ళొచ్చు, దీని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ కాన్సిక్వెన్సెస్ తప్పించుకుంటే ఏం చేయొచ్చు, ఇవే చెప్తాను తప్ప జడ్జ్ చేయటం అనేది ఉండదు. అంటే ఎంపతితో వింటాను. వినేటప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతాను. చాలామంది చెప్తుంటే వేరే పనులు చేసుకుంటూ, నర్స్తో మాట్లాడుతున్నా, లేకపోతే ఇంకొకరితో మాట్లాడుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, వాళ్ళు గోడకు చెప్పినట్టు చెప్తుంటే వాళ్ళకి రాదు. యాక్టివ్గా వింటాను, నేను ఇన్వాల్వ్ అవుతాను, అడిగి తెలుసుకుంటాను, జడ్జ్ చేయకుండా వింటాను. అట్లా విన్నప్పుడు వాళ్ళకి దాదాపుగా వినటంలోనే దాదాపుగా ఒక 80% రిలీఫ్ వచ్చేస్తుంది. అలా పేరెంట్స్ కూడా ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు అని పిల్లలకి బెదిరించో హుకుం చేసో కాదు, అలా చెప్పుకునేలాగా నీ ప్రవర్తన ఉంటే, నువ్వు చెప్పు అని నాకు వద్దు అన్నా వచ్చి చెప్తూ ఉంటారు. కాబట్టి పేరెంట్స్ ఓన్లీ పేరెంటింగ్ రోల్ ఒకటే ప్లే చేయాలి. అంటే పేరెంటింగ్ రోల్ అంటే ఏంటో తెలియదు. ఎన్ని చదువులైనా చదవచ్చు, అవన్నీ చాలా ఈజీ, కానీ పేరెంటింగ్ అనేది చాలా కష్టమైంది. కానీ మోస్ట్ నెగ్లెక్టెడ్ ఏంటి అంటే ఈ పేరెంటింగ్ అనేది. ముఖ్యంగా భారతదేశంలో అయితే పెళ్ళయి కన్సీవ్ అయ్యి పిల్లల కంటే పేరెంట్స్ అయిపోతారు. ఇక వాళ్ళకి వచ్చేసింది పేరెంటింగ్. ఇక వాళ్ళు ఏమైనా మాట వినకపోతే కొట్టడము, తిట్టడము, బెదిరించడము, వాళ్ళని భయపెట్టేయటము, క్రమశిక్షణలో పెట్టడము, ఇవే వాళ్ళకి పేరెంటింగ్ అంటే. అలా కాకుండా వాళ్ళతోని ప్రేమగా మాట్లాడటము, మెచ్యూర్డ్గా మాట్లాడటము, వాళ్ళకి తెలియని దాన్ని అడిగినప్పుడు వివరించటము, వాళ్ళ క్యూరియాసిటీ, వాళ్ళు చాలా అడుగుతారు, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఇదేంటి పక్కన ఇదేంటి అని అడుగుతూ ఉంటారు. ఓపిక చెప్పాలి. ఇసుకిస్తున్నావు, పో అవతల పో, ఇది నీకు ఉపయోగపడేదా, పోయి అది ఏబిసిడ్లు నేర్చుకో, లేకపోతే అది నేర్చుకో, ఇది నేర్చుకో అని చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళు అడిగిన ప్రతిదీ కూడా
ప్రతిదీ కూడా ఓపికగా వివరిస్తున్నప్పుడు మిమ్మల్ని అడగటానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే మనం విసుక్కుంటున్నామో అప్పుడు వాళ్ళు అడగరు. కాబట్టి చాలా ఓపిక అవసరము, చాలా చదువు కూడా అవసరము. చాలామంది తెలియకపోయిన దబాయించేసి వాళ్ళకి ఇది ఇంతే పో అని చెప్తుంటారు. అట్లా కాకుండా లాజిక్ వివరించాలి. తెలియకపోతే తెలియదని చెప్పాలి. తెలియంది కూడా తెలుసని దబాయించవద్దు. తెలియకపోతే నాకు తెలియదు, నేర్చుకుని చెప్తాను, లేదంటే ఫలానా వాళ్ళకి తెలుసు, ఫలానా వాళ్ళని అడుగుదాం మనం అనాలి. పొరపాట్లు, ఒక గుడ్ పేరెంట్ ఎప్పుడు కూడా పొరపాట్లు జరుగుతాయి, వాటిని యాక్సెప్ట్ చేస్తాడు, నేర్చుకుంటాడు. అవసరమైతే పిల్లలకు కూడా సారీ చెప్పాలి. నా పెద్ద కొడుకు కిడ్గా స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు తన మదర్ ఎక్కడికో వేరే స్టేషన్ వెళ్ళింది, నాతో పాటు తిరుగుతూ ఉంటాడు. ఒక పర్పుల్ కలర్ స్లిప్పర్స్ ఉన్నాయి అతనికి. అతను ఆ రోజు ఈవినింగ్ ఏం చేశానంటే నేను గ్రౌండ్కి తీసుకెళ్ళిన తర్వాత వచ్చేసాము, వండుకున్నాం, తిన్నాం. మర్నాడు పొద్దున్నే తీసుకెళ్ళిపోయి నేను స్కూల్లో దించేసి వచ్చాను. మళ్ళీ హాఫ్ డే తర్వాత వచ్చేసాడు. అతను దించేసి వచ్చిన తర్వాత చూస్తే రెండు వేరే ఉన్నాయి, రెండు పర్పులే కానీ వేరే ఉన్నాయి. అంటే ఇది మదర్దే, అతను ఒకే సైజు దాదాపు ఉంటాయి. మదర్ది ఇప్పుడు చిన్న సైజు ఉంటుంది కదా, ఒకటి ఇది వేసుకున్నట్టుగా అక్కడ విడిచి ఉంది. నేను అతను వచ్చిన తర్వాత నేను చెప్పాను, నువ్వు సరిగ్గా వేసుకోలేదు. లేదు, నేను కరెక్ట్గా వేసుకున్నాను రాత్రి అన్నాడు. లేదు, నాకు తెలియదా, నేను చూశాను, సరిగ్గా వేసుకోలేదు అన్నాడు. లేదు, నేను కరెక్ట్గా వేసుకున్నాను. నేను సైకాలజిస్ట్, నాకే చెప్తాను. సైకాలజిస్ట్ అయితే ఏంటి నేను చెయ్యని దాన్ని ఎందుకు ఒప్పుకోవాలన్నాడు. తర్వాత తను ఎక్కడికో వేరే ఆడుకుంటానికి వెళ్ళాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నేను మళ్ళీ ఆఫీస్కి వస్తున్నాను. ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను చూస్తే ఈ రెండు వేరేని, కానీ ఇది కాక మూడో చేతి ఉంది, అది అతను వేసుకుంది. సో నేనే పొరపాటు పడ్డా. నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత అతనికి వాట్సాప్ నెంబర్ ఉంటుంది, నెంబర్ అతను వాడతాడు. అతనికి నేను సారీ, నేను పొరపాటు చేశాను, ఇట్లా నేను అన్నాను అంటే ఇట్స్ ఓకే అన్నాడు. అలా మన దగ్గర పొరపాటు జరిగినప్పుడు పేరెంట్స్ ఎప్పుడైతే పొరపాటు చేస్తారో అప్పుడు పిల్లల దగ్గర ఒప్పుకొని సారీ చెప్పండి, అపాలజీస్ అడగండి, తప్పేమి లేదు. అలా ఎప్పుడైతే మనం చెప్తామో వాళ్ళు కూడా అది నేర్చుకుంటారు. ఎప్పుడైతే మనం దబాయిస్తున్నామో వాళ్ళు కూడా దబాయించడమే నేర్చుకుంటారు. మనం ఏమనుకుంటున్నాము, కేవలం దబాయించేసి నోరు మోపించామనుకుంటున్నాం, కానీ వాళ్ళకి నేర్పిస్తున్నాము. వాళ్ళు మనల్ని చూసి దబాయించడం నేర్చుకుంటారు. మీరు అన్నట్టు ఇమిటేట్ చేస్తారు కాబట్టి నేర్చుకుంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన కేసులో చాలా వరకు చూస్తే మనం ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఈక్వల్, లేదంటే అత్తమామలు, అమ్మ నాన్న పెద్దవాళ్ళు, వాళ్ళని ఏమనలేక వాళ్ళు ఏమన్నా వీళ్ళని యాంగర్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేసుకోకుండా పిల్లల మీద కోపం చూపించడం చాలా వరకు చూస్తుంటాం కొంతమంది దగ్గర. అదొకటి. మీరు అన్నట్టు ఇప్పుడు అపాలజీ చెప్పరు, ఎందుకంటే వీళ్ళు మేము చెప్పినట్టు వినాలి, వాళ్ళ దగ్గర మేము తక్కువ కాదన్నట్టు బిహేవ్ చేస్తారు సార్. సో అలా చేయకుండా యాంగర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, అలా ఎందుకు చేస్తారు అంటే పిల్లల మీదే ఎందుకు చూపిస్తారు వీళ్ళ ఎఫెక్ట్? అంటే మన దేశంలో పిల్లలు బలహీనులు కాబట్టి ప్రతిదీ పిల్లల మీద చూపించేయటం. తనకేం కావాలన్నా సరే ఆ పిల్లడితో తెప్పించుకోవటం, పిల్లలతో సిగరెట్లు తెప్పించుకుంటారు, పిల్లలతో ఆల్కహాల్లోకి సోడా తెప్పించుకుంటారు. అదే కొడుకుతోని మదర్కి పీరియడ్స్ అప్పుడు వాడేటువంటి నాప్కిన్స్ ఉంటాయి కదా, అవి తెమ్మంటే నా కొడుకుతో తెప్పించడం ఏంటంటారు, కానీ సోడా తెప్పించుకుంటాడు. చూడండి ఎంత ఇది ఉందో. అలాగే గ్రాండ్ పేరెంట్స్ కూడా అంతే. నా పేరెంటింగ్ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఎక్కువ చెప్పట్లేదు, కొంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు, నేనేం చెప్తానంటే పిల్లలు పుట్టడానికి ముందే మీరు అత్తమామలకి వేరే ఏర్పాటు చేసి మీరు వేరుగా ఉండండి, అకేషనల్లీ వెళ్ళిరండి, వాళ్ళు బాగా చూసుకోండి, కొద్దిగా ఎక్కువ డబ్బు అయితే అయింది వాళ్ళు పెట్టండి అన్ని అత్తమామలకి. కానీ డబ్బు కోసం కక్కుర్తిపడి మీరు అందరూ ఒక దగ్గరే ఉన్నట్లయితే ఏమవుతుందంటే అత్తగారికి తెలియకుండానే కోడల మీద కోపం ఉంటుంది, కోడలికి తెలియకుండానే అత్తగారి మీద కోపం ఉంటుంది. ఇక ఇద్దరు మధ్యలో పిల్లవాడిని అటు ఇటు అంటూ ఉంటారు, దాంతో నా పిల్లవాడు నేర్చేసుకుంటాడు, తప్పించుకోవటం ఇవన్నీ నేర్చేసుకుంటాడు. కాబట్టి ఇంతకుముందు అంటే జాయింట్ ఫ్యామిలీస్ అవసరం ఉంది. ఇప్పుడు అట్లా కాకుండా పెట్టేసరికి ఏం చేస్తారంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్కి వదిలేసి జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైంది. గ్రాండ్ పేరెంట్స్కి ఎప్పుడైతే వదిలేసామో వాళ్ళకు ఓపిక ఉండదు. పాపం వాళ్ళ తప్పు కూడా అనడానికి లేదు, వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు.
మీ ఏజ్లో ఉన్నంత పరిగెత్తినట్టుగా వాళ్ళు పరిగెత్తలేరు. పిల్లలు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. తినిపిద్దామంటే అక్కడ పరిగెడతాడు, ఇక్కడ పరిగెడతాడు. సో అప్పుడు ఏమవుతుంది, అదే మదర్ అనుకోండి, ఏమవుతుంది, గట్టిగా ఆమెతో పాటు కొంచెం నడిసి పెడుతూ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ తనకు ఓపిక ఉంది. కానీ నానమ్మ అమ్మమ్మ పరిగెత్తలేక ఏం చేస్తారు వాళ్ళు, ఇక ఏదో వాడు ఇష్టపడే స్వీట్గా ఉండేది ఏదో ఉంటుంది కదా, వాటిని తినిపించేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పరిగెత్తలేక చాక్లెట్ అంటే చాక్లెట్, ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, వాడు ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉంటాడు. అట్లా అతను నేర్చుకుంటూ ఉంటాడు, గారాబం అవన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, పిల్లల కంటే ముఖ్యమైనది మీకు ఏదైనా ఉంటే, జాబ్ కానీ లేకపోతే ఇంకో ప్రొఫెషన్ కానీ, లేకపోతే కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ ఉంటూ ఉంటారు, కొంతమంది పెద్ద పెద్ద సివిల్స్లో క్వాలిఫై అయ్యి ఐఏఎస్ ఐపీఎస్ లేడీస్ ఉంటూ ఉంటారు. అవి మీ పిల్లల కంటే ముఖ్యం అనుకుంటే పిల్లల్ని కనకండి. ఓకే, రైట్. పిల్లల కంటే ఏది ముఖ్యం కాదు మాకు అనుకున్నప్పుడే పిల్లలు కనండి. సార్ మరి మీరు అన్నట్టు చూస్తే ఇప్పుడు మా మదర్ నాకు రోల్ మోడల్, ఇప్పుడు మీరు అన్నట్టు ఐఏఎస్ ఉంది, ఆ పిల్లలు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు, వాళ్ళని రోల్ మోడల్గా తీసుకుని అవుతారు కదా. సో మరి అది కూడా ఇంపార్టెంటే కదా సార్. అంటే మనం ఒక వాళ్ళని తీసుకుని రోల్ మోడల్గా ఒక ఐఏఎస్ అయ్యే లోపే ఇక్కడ అనేక రకాలైనటువంటి, ఇక్కడ మనకి పిల్లలు ఓన్లీ ఐఏఎస్ ఫీమేల్ మాత్రమే, మేల్ మాత్రమే హ్యాపీగా బ్రతుకుతున్నారా? లేదు కదా. చాలా చదువుకోని వాళ్ళు కూడా హ్యాపీగా బ్రతుకుతున్నారు, డబ్బు లేని వాళ్ళు బ్రతుకుతున్నారు, బాగా డబ్బున్న అటువంటి ఆడపిల్లలు మగపిల్లలు కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు కదా. బాగా డబ్బు ఉంది కదా, మరి ఎందుకు సూసైడ్లు చేసుకోవటం? అట్లా కాదు. ఒక వ్యక్తి జీవితాన్ని చదువు సంపాదన కాదు నిలబెట్టేది. చదువు అంటే అకాడమిక్స్ అండ్ ఎర్నింగ్స్ కాదు. జీవితాన్ని నిలబెట్టేది ఏంటి అంటే వ్యక్తిత్వం, పర్సనాలిటీ, వాళ్ళ మానసిక పరిస్థితి. అది డ్యామేజ్ చేసి నా మదర్ ఐఏఎస్ కాబట్టి నేను కూడా ఐఏఎస్ అవుతానంటే ఐఏఎస్ అవటం వల్ల యూజ్ లేదు. చాలామంది ఐపీఎస్ లేడీస్ వాళ్ళకు వచ్చిన సమస్యలు నా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. అండ్ ఈ భ్రమల్లో ఉండి చాలా స్ట్రాంగ్ మదర్స్ ఉంటారు. స్ట్రాంగ్గా ఉండాలని ఆ పిల్లలకి ఏం నేర్పుతారంటే, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, ఎక్కడ బేలగా అయిపోకూడదు, నీ యొక్క బాధని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయొద్దు అని. ఈ స్ట్రాంగ్ ఫీమేల్ అనేటువంటి ఒక భ్రమలో ఉండే ఫీమేల్ సోషల్గా కొన్ని అచీవ్ చేసి ఉండొచ్చు వాళ్ళు, వాళ్ళ పిల్లలకి, ఆడపిల్లలకి ఎక్కువ ప్యానిక్ అటాక్స్ వస్తుంటాయి. ప్యానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళ ఆడపిల్లల్ని మీరు కనుక గమనించినట్లయితే వాళ్ళ మదర్ చాలా ఇండిపెండెంట్గా ఉండమని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటారు. ఇండిపెండెంట్గా ఉండటం వాళ్ళు నేర్చుకోవాలి. మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుంటే సరిపోదు. ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్కటి ఉంటుంది. వాళ్ళ బాల్యం వేరు, మీ బాల్యం వేరు ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే అట్లా చెప్పారో వాళ్ళు ఏడవకూడదు, తను కూడా యాక్సెప్ట్ చేశారు, ఏడవకూడదు, ఎంత బాధ వచ్చినా ఆ తొక్కిపట్టు ఉంచాలి అనేసరికి అది ప్యానిక్స్ కింద మారుతుంది. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు హోమ్ మేకర్స్ చాలామంది ఎడ్యుకేటెడ్ కూడా పిల్లల కోసం జాబ్ మానేసి ఉంటున్నారు. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో స్కూల్ ఫీజు అని ఏదైనా ఇద్దరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ టైంని మేనేజ్ చేసుకొని, మీరు అన్నట్టు టైం ఎంత అనేది కాదు, ఎలా వాళ్ళు ఉన్న టైంలో ఎట్లా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్ మంచి పేరెంటింగ్కి? ఇద్దరు అంటే మదర్ ఒకటే జాబ్ మానేసి ఇంటి దగ్గర ఉండాలని నేను ఎప్పుడు చెప్పలేదు. కానీ ఒక పేరెంట్ మాత్రం వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకుని ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ఉంటే మంచిది. చాలామంది హౌస్ హస్బెండ్స్ కూడా ఉన్నారు నా క్లయింట్స్లో. అయితే సమాజం హేళన చేస్తూ ఉంటుంది. తప్పేం లేదు. మదర్కి గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇతను గవర్నమెంట్ జాబ్ లేదు, చిన్నది ఏదో శాలరీ వస్తుంది, తను ఒకటి డిసైడ్ అయ్యారు నా కౌన్సిలింగ్ తర్వాత, ఈ చిన్న శాలరీ కోసం నా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఈ చిన్న శాలరీ కోసం నేను ఈ చేసుకుంటా నా పిల్లల జీవితాన్ని, ఆమెమో ఎట్లాగెళ్ళక తప్పదు, డిపెండ్ అయితే ఆమె ఎర్నింగ్స్. ఏం చేశాడు, నేను హౌస్ హస్బెండ్గా ఉండిపోతా అన్నాడు. ఇంట్లో ఉన్నాడు, ఆడపిల్లలు చక్కగా ఆడిస్తాడు, జడలు ఇస్తాడు, అన్నీ చేస్తాడు, చక్కగా నేను హౌస్ హస్బెండ్ అని చెప్పుకుంటాడు కూడా. సిగ్గుపడాల్సింది ఏముంది? ఎప్పుడైతే ఫీమేల్ హౌస్ హస్బెండ్ని కూడా గౌరవించడం నేర్చుకుంటుందో అప్పుడు మేల్ కూడా ఫీమేల్ గౌరవించే ఆ ఇంటెన్సిటీ పెరుగుతుంది కదా. హౌస్ హస్బెండ్ అనగానే ఒక హేళనగా చూస్తారు. మా ఇంట్లో ఏ పని ఎవరైనా చేస్తారు, నేనైనా చేస్తాను. నా వైఫ్ ఫ్రెండ్స్ వస్తే నేను టీ ప్రిపేర్ చేసుకెళ్ళి అంటే తీసుకెళ్తే ప్రిపేర్ చేసి ఇస్తాను. అలాగే తను బట్టలు ఆరేస్తే నేను తీసుకురావటం, తను ఉతికితే నేను ఆరేయటం, ఇప్పుడంటే వాషింగ్ మిషన్స్ వచ్చినాయి, నేను ఆరేయటం, ఆమె బట్టలు నేను ఐరన్ చేయటం,
ఇటువంటివన్నీ నేను చేస్తాను. ఇవి చూసి అంటే లాంగ్ బ్యాక్ వేరే దగ్గర ఉండేవాడు, మా ఫ్రెండే పక్కన ఉండేవాడు, హరి నువ్వు ఇవన్నీ ఇట్లా చేయొద్దు, ఎందుకంటే చేస్తే అది చూసి మళ్ళీ మా డిమాండ్ చేస్తుందంట. నీళ్లు పట్టటము, గిన్నెలు తోమటము, కడగటము, కొన్నిసార్లు వంట చేయటము, ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఏ పని ఎవరిది అనేటువంటిది పూర్వపు రోజుల్లో ఓకే, కానీ ఇప్పుడు అట్లా కాదు, ఎవరైనా చేయవచ్చు. ఒకవేళ ఫీమేల్కి మంచి జాబ్ ఉన్నప్పుడు ఫాదర్ మేల్ కొంత తగ్గించుకొని పిల్లలతో స్పెండ్ చేయటం అనేది ఉత్తమం. లేదా మేల్కే మంచి జాబ్ ఉంది, అతను కొద్దిగా బయటకు వెళ్ళటం వీలు, పీరియడ్స్ ఉండవు, ప్రెగ్నెన్సీలు ఇవన్నీ లేవు కాబట్టి తను ఎక్కువ ఎర్న్ చేయగలడు అనుకున్నప్పుడు తను మదర్ కొంచెం తగ్గించుకొని పిల్లలకి స్పెండ్ చేయాలి. ఎవరో లేదంటే ఇద్దరు కూడా రెండు పార్ట్ టైం జాబ్స్ చేసి పిల్లలు చూసుకోవాలి. మొత్తానికైతే ఒక పేరెంట్ అన్న పిల్లలకి వాళ్ళ పేరెంట్ యొక్క అటెన్షన్ ఉన్నట్లయితే, వాళ్ళ కేర్ తీసుకున్నట్లయితే పిల్లలు ప్రాపర్గా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లా కాకుండా ఇద్దరు వెళ్ళిపోయి డబ్బు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. చూడండి, తక్కువ సంపాదన ఉన్న వాళ్ళకు కూడా ఒకరే వర్క్ చేస్తూ ఉంటారు, కానీ లక్షల్లో సంపాదన ఉన్న వాళ్ళు ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. డబ్బు సరిపోక కాదు, వచ్చే డబ్బును మిస్ అవ్వడం ఇష్టం లేక చాలామంది జాబ్ చేశారు. దానికి వంక చెప్తారు, ఈ రోజుల్లో సరిపోవు, మంచి స్కూల్లో వేయాలంటే డబ్బు కావాలి కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోనే ఎందుకు వేయాలి, ఆక్రిడ్జ్లోనే ఎందుకు వేయాలి, చిన్న స్కూల్లో మనందరం చిన్న స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళం కదా, బాగానే ఉన్నాం కదా, స్కూల్ తక్కువదైనా వేయండి, కానీ ఒక పేరెంట్ టైం స్పెండ్ చేయండి. అలా కాకుండా వదిలేసేసి ఇద్దరు వెళ్ళిపోతారు, అదొక క్రేజీ లైఫ్ అయిపోయింది. ఒక పేరెంట్ ఇంట్లో ఉండటం అంటే ఏదో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ ఫీమేల్ ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటుంది అనేటువంటి ఒక బిలీఫ్. చదువుకుని ఇంట్లో ఉండొచ్చు, చదువు అనేది ఓన్లీ సంపాదన కోసం కాదు, చెప్తాను సంస్కారం కోసం. సో కాబట్టి అలా కాకుండా పిల్లల కోసం ఒకరు ఉండటం అనేది చాలా హీనమైన బ్రతుకు అనుకుంటున్నారు. ఆవిడ కూడా ఈ మధ్య ఒక కేసులో ఒక జంట, అమ్మాయి ఆస్ట్రేలియా వెళ్ళింది, ఇతను ఎక్కడో ఉంటాడు, పిల్లలు ఎక్కడో ఉంటారు. ఆమె ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చింది, అతను కూడా వచ్చాడు. ఎయిర్పోర్ట్లోనే వాళ్ళిద్దరు కలిసి వేరే ఎక్కడికో మళ్ళీ టూర్ వెళ్ళిపోయారు. కనీసం పిల్లల దగ్గర కూడా పోలేదు. టైం లేదు, మాకు టైం లేదు అని చెప్పడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు ఈ కెరీర్స్లో. పిల్లల కోసం టైం స్పెండ్ చేయలేము అనేది చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. అది సిగ్గుపడాల్సిన విషయం. మళ్ళీ చెప్తున్నాను, పిల్లల కంటే ముఖ్యమైనది ఏదైనా ఉంటే పిల్లలు కనొద్దు, పిల్లలే ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. పిల్లలు కనకపోతే ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఈ మధ్య డింక్ కల్చర్, డబుల్ ఇన్కమ్ అండ్ నో కిడ్స్, ఇక్కడ కూడా క్రేజీ. నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ కూడా నో కిడ్స్ యువర్ విష్, బట్ డబుల్ ఇన్కమ్ కాబట్టి నో కిడ్స్ అంటున్నారు, అది తప్పు. అది నీ ఇన్ఫీరియారిటీ నుంచి వచ్చింది, లేదా నేను గొప్ప పని చేస్తున్నాను, నా దగ్గర 2 ఇన్కమ్లు ఉన్నాయని చెప్పడం కోసం వచ్చింది. కాబట్టి ఒక పేరెంట్ అడ్జస్ట్ చేసుకుని కొంతకాలం తర్వాత ఎదిగిన తర్వాత కొంచెం మార్చుకోవచ్చు. వెరీ చైల్డ్హుడ్ ఏజ్ 6 years వరకు మాత్రం ఒక పేరెంట్ ఎవరైనా ఉంటే, దట్టు మదర్ ఉంటే మరింత బెటర్. ఎందుకంటే మదర్ టచ్ తెలుసు ఆ బిడ్డకి, మదర్ వాయిస్ తెలుసు, మదర్ స్మెల్ బాగా తెలుసు, మదర్ టెక్స్చర్ తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి బయలాజికల్ మదర్తో ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది ఆ బిడ్డకి. కాబట్టి మదర్ ఉండటం అనేది మంచి ప్రాక్టీస్. మదర్ కుదరకపోతే ఒక్కొక్కసారి ఫాదర్ సరే ఉండొచ్చు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇమిటేటింగ్ అంటారు కదా, ఇప్పుడు మీరు మంచి చేస్తారు, సపోజ్ మీరు హెల్ప్ చేశారు ఇంట్లో, అది పిల్లలు నేర్చుకుంటారని అన్నారు. అట్లా ఇమిటేటింగ్ కాకుండా వాళ్ళ ఓన్ థాట్స్, ఇప్పుడు ఇది మంచి సార్, ఒకవేళ నెగిటివ్ జరిగిందనుకోండి, ఇది నెగిటివ్ అని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓన్ థాట్స్ ఎప్పుడు డెవలప్ అవుతాయి? మొదటి నుంచి ఉంటాయి. కాకపోతే మనం ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క లాజిక్ను వాడనివ్వకుండా తొక్కేస్తూ ఉంటాం. అదంతే, దేవుడు దండం పెట్టు, అదంతే, పెద్దవాళ్ళని గౌరవించాలి, ఇలా ఇదింతే, నువ్వు మాట వినాల్సిందే, నా మాట వినాల్సిందే మదరు, ఫాదర్, లేకపోతే అమ్మమ్మలు, నానమ్మలు, పెద్దవాళ్ళని గౌరవించాలి. ఇట్లా చెప్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని మనం చంపేస్తాం. వాళ్ళు చేయనివ్వండి ఏదైనా సరే. ఇప్పుడు నా కొడుకు ఒకసారి ఫంక్షన్కి వెళ్తే, ఫంక్షన్లో వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, మొత్తం అంతా సప్లై చేసిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా చుట్టాలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే క్యాటరింగ్ వాళ్ళ గ్లాసులు అవన్నీ తీస్తూ ఉంటారు, ఐస్ క్రీమ్ కప్పులు అవన్నీ తీసేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఇది కూడా తీసేస్తున్నాడు. మేము మా చుట్టాలు వచ్చి ముట్టుకుంటాం అట్లా, లేదు పర్లేదు చేయని, అతను వాళ్ళతో పాటు చేస్తున్నాడు. అలాగే నలుగురితో ఉంటే మామూలుగా తింటున్నప్పుడు ప్లేట్స్ తీసుకున్నప్పుడు తన ప్లేట్తో కూడా పక్క వాళ్ళ ప్లేట్ కూడా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. లేకపోతే అతను చేయనివ్వండి, చిచ్చి వాళ్ళని ముట్టుకోవడం ఏంటి? ఇట్లాంటివన్నీ మనం చేయటం వల్ల మనం చెప్పిన వాటిని ఇలా పాటించాలి,
ఇది కల్చర్, లేకపోతే ఇది గొప్పతనము అని చెప్పేసరికి ఏమవుతుందంటే వాళ్ళలో ఆలోచన శక్తి తగ్గిపోతుంది. వాళ్ళు మనం చూసి ఇమిటేట్ అంటే యాజ్ ఇట్ ఈస్కి ఇమిటేట్ చేయరు, మోడల్ లెర్నింగ్ అంటారు. అంటే చూసి అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు. తర్వాత తన వాళ్ళ ఓన్ ఇది వాడతారు. ఎగ్జాక్ట్గా ఇమిటేట్ చేయరు, ఏది చేస్తారు కాదు, చూసి అనాలిసిస్ చేస్తారు. అనుకరించడం ద్వారా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఆ అనుకరించడం ద్వారా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చెయ్యాలో మనం అది చేస్తూ ఉన్నట్లయితే, ఇప్పుడు నేను రోజు డంబెల్ పెట్టి ఎక్సర్సైజ్ చేస్తుంటే నా చిన్న కొడుకు నేను చేస్తున్నప్పుడు బెడ్ మించి దూకి కిచెన్లోకి పోయి ఆ మసాలా దంచేటి ఉంటుంది కదా, అది తెచ్చుకుని నా ముందు చేస్తూ ఉంటాడు. అలా నేను చేయకుండా నేను పెద్ద పొట్ట పెంచేసేసుకుని కబుర్లు చెప్తూ బాగా ఎక్సర్సైజ్ చేయాలి అది అంటే వాళ్ళు చేయరు. వాళ్ళు కూడా పొట్ట పెంచుకున్నట్లుగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కసారి అటు ఇటు అవుతూ ఉంటారు, మరి తర్వాతైనా మారిపోతారు. కాబట్టి మీ పిల్లలు ఏం చేయదలుచుకున్నారో, ఏం అవ్వాలనుకుంటున్నారో అలా మీరు బిహేవ్ చేసినట్లయితే వాళ్ళు నేర్చుకుంటారు. అదే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పింది కొంచెం వాళ్ళు మనం చెప్తే రెస్పాండ్ అయ్యే ఏజ్లో అయితే ఓకే, బట్ అలా కాకుండా మరి వెరీ స్మాల్ కిడ్స్ లైక్ 3, 4, 5 years పిల్లలు భయం ఉండాలి, వీళ్ళని కొట్టాలి, ఇప్పుడు ఎవరో ఒకరు భయం ఉండాలి ఫ్యామిలీలో అని అంటుంటారు. కామన్గా మనం వింటుంటాం, నీ భయం లేదు ఇట్లా అంటారు. వాళ్ళని భయంతో పెంచాలా, ప్రేమతో పెంచాలా? వాళ్ళకి రెస్పాండ్ అయ్యే స్టేజ్లో లేనప్పుడు వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి? భయం అస్సలు పెట్టకూడదు పిల్లల్ని, చాలా ద్రోహం చేస్తున్నట్టు. పిల్లల్ని ప్రేమతోనే పెంచాలి. సో ఎప్పుడైతే ఎవరో ఒక భయం ఉందో వాళ్ళకి ఏం నేర్చుకోలేరు. ఎప్పుడైతే భయపెడుతున్నామో పిల్లల్ని, అయితే యాంగ్జైటీ డిజార్డర్లో ఇరుక్కుపోతారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో, లేదంటే కన్నింగ్గా మారుతారు. రైట్? భయపెట్టడం అంటే ఏంటి? వాళ్ళని ఫ్రీడమ్ మనం హరిస్తున్నాం కదా. అంటే వాళ్ళు రెగ్యులర్గా చేసే పనులు, సపోజ్ ఇప్పుడు ఒక పేరెంట్గా స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళు రెడీ అవ్వరు, లేకపోతే తినరు, ఇలాంటివన్నీ ఏంటంటే పేరెంట్స్కి రెడీ అవ్వకపోవటం లేదు, తినకపోవటం కూడా లేదు. పిల్లలు చాలా మంచి వాళ్ళు, కానీ మనమే వాళ్ళని పాడు చేసాం. స్కూల్కి ఎప్పుడే వెళ్తారు అని అంటే, మనం చిన్నప్పుడే 1.5 సంవత్సరం అప్పుడే డే కేర్లు వేసేస్తారు, 2.5లోనే ప్లే స్కూల్లో వేస్తారు, లేదంటే యూకేజీలో, అదే మన అంటే అది ఉంటుంది ఎల్కేజీ, నర్సరీలో వేస్తారు, తర్వాత ఎల్కేజీ, యూకేజీ. అట్లా కాకుండా కొంతకాలం మనతో పాటు పెరగనివ్వాలి. 6 years అప్పుడు స్కూల్లో వేయచ్చు. అప్పటిదా అంటే స్కూల్కి ఎప్పుడు పిల్లలు వెళ్తారంటే, స్కూల్ ఎన్వైరన్మెంట్ బాగుండాలి. స్కూల్లో టీచర్ తల్లి కంటే ప్రేమగా వాళ్ళతో పాటు ఆడుతూ పాడుతూ చెప్పాలి. అప్పుడు అక్కడికి వెళ్తారు. పిల్లలకి ఎక్కడ ప్రేమ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు. పిల్లలకి ఎక్కడ క్యూరియాసిటీ ఉంటే అక్కడికి వెళ్తారు. ఆ స్కూల్కి వెళ్ళగానే కూర్చోబెట్టడం, బెదిరించడం, అల్లరి చేయొద్దు, చేస్తే బాత్రూంలో పడేస్తాను, డార్క్ రూమ్లో పడేస్తానని టీచర్ అంటుంటే ఇంకెక్కడ పోతారు వాళ్ళు? నా పిల్లలు ఎప్పుడు స్కూల్కి పోనని ఏడవలేదు, ఏడవరు కూడా. ఎందుకు? ఆ స్కూల్లో టీచర్ ఇక్కడే మన హిమాయత్ నగర్లో ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఉంటుంది, వేదకుమార్ గారిది. 2 పిల్లల్ని అక్కడే వేశాను నేను. ఆ టీచర్ చాలా ప్రేమగా చూసుకుంటుంది. వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమగా ఉంది, స్కూల్లో ఎక్కువ క్యూరియాసిటీతో నేర్చుకునే ఉన్నవి, ఇంట్లో బోర్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. లేదా తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోవాలి, టీచర్ మనకంటే ప్రేమగా ఉండేలాగా ఉండాలి. అప్పుడు కొంచెం మనము రిజర్వ్డ్గా ఉన్నట్లయితే ఇక్కడికంటే అక్కడ బాగుంది అనుకుని అక్కడ వెళ్తూ ఉంటారు. అలా ట్రిక్ ప్లే చేయాలి. అలాగే ఆకలేసినప్పుడు తినిపించాలి, ఆకలేసేదాకా ఆడించాలి. శారీరకంగా శ్రమ ఉండాలి. ఆ శ్రమ, మనం మొబైల్ పట్టుకుంటే వాళ్ళు మొబైలే పట్టుకుంటారు, మనం పరిగెత్తుంటే వాళ్ళతో పాటు పరిగెడుతూ ఉంటారు, బయట ఆడుతుంది. మొదట రారు, మొదట టీవీనే చూస్తూ ఉంటారు. అయినా బయటకు వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకోళ్ళతో ఆడుతూ ఉంటే 2 రోజులకో 3 రోజులకో ఒకసారి ట్రై చేస్తానని వస్తారు. అదే సార్, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా, ఇప్పుడు 90s జనరేషన్లో ఇప్పుడు ఫోన్ లేనప్పుడు ఆ బాధ ఎవరికి లేదు. ఇప్పుడు మెయిన్ ప్రజెంట్గా పేరెంటింగ్ ఫేస్ చేసేది సోషల్ మీడియా. అంటే మనలో ఒక భాగం అయిపోయింది. మెయిన్గా పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ పడుతుంది అంటారు, అది ఎంతవరకు కరెక్ట్? బ్రెయిన్ డెవలప్మెంట్ బాగానే అవుతుంది. సోషల్ మీడియా వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోవటం, మొబైల్ వల్ల ఆగిపోవటం ఇట్లా ఏమి ఉండదు. ఇంతకుముందు కూడా ప్రాబ్లం ఉంది. అప్పుడేం బుక్స్ ఉండేవి, ఇప్పుడేం మొబైల్ వచ్చింది. ఓకే, మొబైల్కి ఎవరు ఎడిక్ట్ కారు, ఎడిక్ట్ అయ్యేది మొబైల్లో కంటెంట్. ఏ కంటెంట్కి ఎడిక్ట్ అవుతున్నారు అనేది అదే స్క్రీన్ టైమ్. స్క్రీన్ మ్యాటర్ కాదు, ఎందుకంటే స్క్రీన్ టైం వల్ల కొంత కళ్ళు డ్యామేజ్ అవుతాయి. కానీ కరోనా అప్పుడు అంతకంటే ఎక్కువ ముందు కూర్చోబెట్టి చేపించారు కదా ఆన్లైన్ క్లాసెస్. అప్పుడు స్క్రీన్ టైం అని ఎవరు అనలేదు కదా. కాబట్టి టెక్నాలజీ మారుతూ ఉంటుంది. గతంలో బుక్స్ ఉండేవి,
ఇప్పుడు స్క్రీన్ వచ్చింది. సార్ మరి వాల్యుబుల్ కంటెంట్ వాళ్ళకి చూపించవచ్చు. వాల్యుబుల్ కంటెంట్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం వాల్యుబుల్ కంటెంట్ చూస్తున్నప్పుడు మన పిల్లలు కూడా వాల్యుబుల్ కంటెంట్ వైపు అట్రాక్ట్ అవుతారు. నా పిల్లలకి 24 hours ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఆఫీస్లో కంటే ఇంట్లో ఎక్కువ స్పీడ్ ఉంటుంది, అండ్ హై స్పీడ్ కంప్యూటర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి, ట్యాబ్ ఉంటుంది, మొబైల్స్ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. నా కొడుకు 11th class చదువుతున్నాడు, సైకాలజీ కూడా ఒక సబ్జెక్ట్గా తీసుకున్నాడు. లాస్ట్ సండేనే మేము కరీంనగర్, వేములవాడ ఇవన్నీ సరదాగా వెళ్ళొచ్చాం. వచ్చేటప్పుడు మాట్లాడుతున్నాడు, అతను చెప్తున్న విషయాలు కొన్ని టర్మ్స్ నాకే తెలియని అంత చెప్తున్నాడు. అంత రీసెర్చ్ చేశాడు అతను. సైకాలజీ, ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? ఇవన్నీ ఇంటర్నెట్ నుంచే కదా. స్క్రీన్ టైం అని ఆపేస్తే ఏమవుతుంది? స్క్రీన్ టైం అనే దానికంటే కూడా ఏ కంటెంట్ ఎక్స్పోజ్ అవుతున్నారో ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తామంటే మనము సేమ్ మొబైల్ మనం వాడతాము. వాడి ఇతను ఏం చేస్తాడంటే నైట్ టైము ఫాదర్ మెల్లగా పోర్నో ఏదో చూస్తాడు, లేదా అడల్ట్ కంటెంట్ ఎక్కడో చూస్తాడు. చూసిన తర్వాత అది దాని కుకీస్లో ఉంటుంది కదా. మరునాడు కొడుకు ఏదో నేర్చుకోవడానికి ట్వింకిల్ ఏదో మొత్తానికి అయితే మొదలుపెట్టినప్పుడు సజెస్టెడ్ వీడియోలో అది వస్తుంది. ఇది కుకీస్లో ఉంది కదా. చూపించేసరికి పిల్లలకి తెలియదు, క్యూరియాసిటీ కూడా ఉండదు. చూపించేసరికి అదేంటో అని ఒకసారి క్లిక్ చేస్తాడు. క్లిక్ చేస్తే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సినిమాలో ఇంకోటో. నా ఫ్రెండ్ వాళ్ళ అక్క మనవడు ఉన్నాడు, చిన్న వయసే. అతను 7 years ఉంటాయో లేవో. అతను ఏ సినిమా వచ్చినా ఐబొమ్మలో డౌన్లోడ్ చేసేసుకోవాలి, చూసేయాలి సార్. అది మొబైల్ ఉందంటే రోజు 2-3 సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూస్తూ ఉంటాడు. నా పిల్లలు లైఫ్లో ఇంతవరకు సినిమా చూడలేదు, లైఫ్లోనే చూడలేదు. సినిమాకి వెళ్దామని వాళ్ళ మదర్ ఎప్పుడన్నా సరదాగా అడిగితే నాకు బోర్, నేను రానంటాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది పోతుంది. వాళ్ళు ఏదేదో రీసెర్చ్ చేస్తారు. జీలాండియా అనేది ఏదో ఉందంటారు, ఇంకోటి ఏదో ఉందంటారు. ఫ్లూటో 1 కాదు 2 ఉంటాయి, 2 ఒకటి తిరుగుతూ ఉంటాయి అంటారు. లేకపోతేనేమో సాటర్న్కి 81 ఎన్నో మూన్స్ ఉన్నాయని చెప్తాను. నేను ఏదో చెప్పాను, 1-2 కనిపిస్తుంది, 4 మూన్ కనిపిస్తుంది. నాకు తెలుసు మొత్తం 81 ఉంటాయి, ఇట్లా ఉంటాయి అని చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెలిసినాయి? వాళ్ళని వదిలేసేసి ఆ కంటెంట్, అటువంటి కంటెంట్ మనం చూస్తూ అటువంటి కంటెంట్కి ఎంకరేజ్ చేసినప్పుడు అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్లోడు రెడ్ లైట్ ఎందుకు ఈ సిగ్నల్స్లో వాడతారని తను స్టడీ చేసి దాని వేవ్ లెంత్ గురించి తను ఏదో ఒక మొబైల్తో ఒక వీడియో తయారు చేసి తను డ్రా చేసుకుంటాడు. ఒక వీడియో తయారు చేసి ఫ్యామిలీ గ్రూప్లో వేశారు. ఎవరు రెస్పాండ్ కారు కదా, వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఎవరు రెస్పాండ్ కారు. ఎవరో ఒక అమ్మాయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్న రిలేటివ్ గర్ల్ ఉంది, అమ్మాయి రెస్పాండ్ గుడ్ అని చెప్పి పెట్టింది. ఇదే పిల్లవాడు ఒక పవన్ కళ్యాణ్ లేకపోతే మహేష్ బాబు పాటకి ఏవో దబర్ మీనింగ్తో ఉన్న పాటలు ఉంటాయి కదా, డ్యాన్స్ వేసేసాడు, అది పెట్టారు అనుకోండి. అందరు ఆహా ఓహో సూపర్ అని పెడతారు. అప్పుడు ఆ పిల్లవాడు దేనికి మోటివేట్ అవుతాడు? ఆబ్వియస్లీ దానికి రెస్పాండ్ అయిన దానికి కదా. నేనేమంటానంటే పిల్లల్ని కాదు మీరు హ్యాండిల్ చేయాల్సింది, పిల్లల చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్ని హ్యాండిల్ చేయాలి. రైట్? సో చుట్టూ ఉన్నటువంటి అటువంటి సినిమాలు, డ్యాన్సులు వేసే దాంట్లోకి పోనివ్వకండి. మనం కూడా పోవద్దు ఆ గ్రూపుల్లో. మనం సింపుల్ మీరు అన్నట్టు మనము చేసే పని వాళ్ళు ఇమిటేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైతే మోటివేషన్ దొరుకుతుందో అదే చేస్తారు కదా. ఓకే. కాబట్టి ఎటువంటి సమాజంలోకి మన పిల్లలు ఎక్స్పోజ్ అవుతున్నారో ఆ సమాజాన్ని హ్యాండిల్ చేయండి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటే వీళ్ళు కూడా రీసెర్చ్ చేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళు వల్గర్ పాటలకి నడుమొప్పుకుంటూ డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేస్తుంటే వీళ్ళు కూడా అదే చేసే అవకాశం ఉంటుంది. చుట్టూ అది ఉంచి వీళ్ళని మాత్రం చేయొద్దంటే ఎట్లా? ఆ స్టవ్ మీద వెన్న పెట్టి కింద మంట పెట్టి వెన్న కరగొద్దు అంటే కరగకుండా ఎట్లా ఉంటుంది కదా? మంట ఆపాలి కదా. మంట ఏంటి? చుట్టూ ఉన్న వాళ్ళు చేసే రీల్స్, చుట్టూ ఉన్న వాళ్ళు చేసేటువంటి వల్గర్ కంటెంట్, చుట్టూ ఉన్న వాళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్ కంటెంట్, ఆ కంటెంట్ చూడటము, ఆ కంటెంట్ క్రియేట్ చేయటము చేస్తున్నప్పుడు వీళ్ళకి కూడా అక్కడ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలా కాకుండా మనం వ్యాలిడ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు, వ్యాలిడ్ కంటెంట్ ఉండే వాళ్ళతో మనం మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వీళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఇనిషియల్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 6 years, ఆ తర్వాత 12 years, ఈ 2 స్టేజ్లు. 0 to 6 years నేనేమంటానంటే కిడ్ అంటాను, 6 to 12 years చైల్డ్ అంటాను. ఈ 2 స్టేజ్లు చాలా ఇంపార్టెంట్. పిల్లల యొక్క ఎన్వైర్న్మెంట్ మనం హ్యాండిల్ చేయాలి. మీరు చెప్పినట్టు సార్, ఇప్పుడు 0తో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేకుండా మనం వాళ్ళు ట్రైన్ చేయొచ్చు.
టీనేజ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే హాఫ్ తెలుసు హాఫ్ తెలియదు. అంటే బయట మనం ఎంత పెంచినా బయట స్కూల్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ లేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, ఇలాంటి డైలాగ్స్ వింటుంటాం. అంటే ఆ టీనేజ్ గ్రూప్ పిల్లలు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళకి నాకు తెలుసు అన్న ఫీల్లో ఉంటారు కదా, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? టీనేజ్ అనేది అన్నిటికంటే కష్టమైనటువంటి స్టేజ్, పేరెంటింగ్లో చాలా కష్టమైనది. టీనేజ్ని హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ 2 ఏజెస్ ఏంటి, కిడ్ ఏజ్ నేను ఉంటుంది 0 to 6 ఏమో కిడ్, 6 to 12 ఏమో చైల్డ్, ఆ తర్వాత టీన్స్, అడల్సెంట్ ఏజ్. ఈ అడల్సెంట్ ఏజ్ అనేది చాలా కష్టం. సో ఈ స్టేజ్లో హ్యాండిల్ చేయాలంటే ఈ ముందు స్టేజ్లు 2 చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, అక్కడ వాళ్ళతోనే అటాచ్మెంట్ పెంచుకోవాలి, అటాచ్మెంట్ ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారు, ఈ బాల్యంలో ఉన్నారు కదా, వయసు తక్కువ బలం తక్కువ కాబట్టి ఆ పిల్లల్ని దబాయించేస్తారు. దబాయించినప్పుడు వాళ్ళు ఏ దారి లేక అమ్మ అంటే అక్కడ ఆగిపోతాడని అమ్మ అనుకుంటుంది. ఇప్పుడు ఆగుతాడు, ఎందుకు చిన్నపిల్లవాడు కదా, టీనేజ్కి వచ్చినంత ఆగడుగా తోసేస్తాడు కూడా నిన్ను. ఇక్కడ ఏదైతే నువ్వు అటాచ్మెంట్ పెంచుకుంటావో, ప్రేమ పెంచుకుంటావో, ఆ ప్రేమ టీనేజ్కి వచ్చిన తర్వాత ఏమైనా పొరపాట్లు జరుగుతున్నప్పుడు కరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం కొట్టలేము. చిన్నప్పుడు అంటే పిల్లల్ని బెదిరించి కొట్టి ఆపేము. టీనేజ్కి వచ్చిన వాడు తిరిగి కొట్టేస్తారు కూడా. చాలామంది పిల్లలు తిరిగి పేరెంట్స్ కొట్టినవి ఉన్నాయి. ఒక కేసులో ఒక అతను ADHD ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, 18 years వచ్చేదాకా కొట్టి 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 పెంచారు. పాపం అతను ADHD ఉండలేదు కదా, అది అల్లరనుకుని ఫాదర్ మదర్ ఇద్దరు కొట్టి కొట్టి పెంచారు. పెంచితే అతను అలాగే పెరిగాడు, 18 క్రాస్ చేసాడు, హైట్ కూడా చాలా అయిపోయాడు, 6.5 ఫీట్ హైట్ అయ్యాడు. ఫాదర్ హైటే ఉంటాడు, మదర్ హైటే ఉంటాడు. అలాగే కొడుతుంటే ఫాదర్ని మెడపట్టుకుని గోడకు కొట్టాడు. మదర్ అడ్డు వస్తే లాగి చెంప మీద కొడితే అన్కాన్షియస్ అయిపోయింది, అంత గట్టి కొట్టాడు. పేరెంట్స్ ఇద్దరు ఇంట్లోంచి పారిపోయారు. సహజంగా పిల్లలు పారిపోవడం చూస్తాం, పేరెంట్స్ పారిపోయి వేరే వాళ్ళ ఇళ్ళలో దాక్కున్నారు. అంత భయపడి అంటే పిల్లలుగా చిన్నపిల్లలు వయసు చిన్నది బలం తక్కువ కాబట్టి మనం కొట్టేసేస్తే అసలు మదర్ ఎంత ఉంటుంది చెప్పు. మదర్స్ అందరూ ఫీమేల్ చిన్నగా ఉంటారు. అవును, 6 మీరు మదర్స్ అందరూ చిన్న వాళ్ళే ఉంటారు కదా, మగ పిల్లల్ని పట్టుకుని కొట్టేస్తూ ఉంటారు. కొంతమంది భయపడి భయంలో అలా ఉండొచ్చు కాదనట్లేదు, కానీ రేపు పొద్దున్న తిరగబడితే అప్పుడు మదర్ ఎంత తూసవతలు పడేస్తారు కదా. కాబట్టి అలా కాకుండా ప్రేమతోని మనం ఎప్పుడైతే ఈ 2 ఏజెస్ ఎర్లీ ఏజ్ ఉంటుందో 12 years లోపు ప్రేమ మనం అటాచ్మెంట్ డెవలప్ చేసుకున్నాము, అది టీనేజ్లో ఉపయోగపడుతుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ని దాటి వెళ్ళరు. ట్రై చేసిన పేరెంట్స్ యొక్క నాలెడ్జ్లో మనకు కావాల్సింది అంటే మనము బీ ఇన్ఫార్మ్డ్ అంటారు. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉండాలి వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు అనేది. ఖచ్చితంగా బయటికి వెళ్ళనివ్వాలి. వెళ్ళనివ్వకుండా మన ఇంట్లోనే ఉంచితే కుదరదు కదా, ఇంకొక ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు, ఏదన్నా ఉంటే మనకి ఇన్ఫార్మ్ చేస్తారా లేదా, బీ ఇన్ఫార్మ్. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేలాంటి దాన్ని ఆ ఛానల్ని కట్ చేసుకోవద్దు. చాలామంది పేరెంట్స్ చేసే పొరపాటు అది. చెప్తే తిడతారు కాబట్టి చెప్పకుండా మేనేజ్ చేస్తారు. అంటే ఆ అమ్మాయి 12 years గర్ల్ ఇంట్లో ఉంది, ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు. మదర్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, ఫాదర్ ఇంకా స్ట్రిక్ట్ ఉంటాడు. ఇంట్లో ఉండి ఆడుకుంటుండగా ఒక మంచి గాజు బొమ్మ పగిలిపోయింది. మదర్ వస్తే ఏం చేస్తే చంపేస్తుంది. ఏం చేస్తే అప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తను దాన్ని దాచేసే ప్రయత్నం చేయాలి కదా, అవన్నీ ఊడ్చేస్తూ ఉంటుంది, దాస్తుంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు పక్కింటి అంకుల్ చూశాడు. ఏంటమ్మా ఏం జరిగింది ఏదో అడిగాడు. అడిగితే ఇట్లా పడిపోయింది అంకుల్ అంటే మదర్ చంపేస్తుంటే నేను హెల్ప్ చేస్తా అంటాడు. చేస్తాడు, దాచేస్తాడు. మెల్లగా ఏమైంది, ఇంటిమసీ తర్వాత మిస్బిహేవ్ చేస్తాడు. దీనికి అంతటి కారణం ఎవరు, స్ట్రిక్ట్గా ఉన్నారు పేరెంట్స్. పగిలిపోయింది అని చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి. ఏదన్నా పోగొడితే పోయిందని చెప్పుకునే స్వేచ్ఛ ఉండాలి. ఇప్పుడు నా బాయ్ ఏదన్నా పడేసాడు, సార్ ఇట్లా పడిపోయింది సార్ అని చెప్తాడు. అట్లా పడేస్తావు అంటే రెండోసారి పడేసినప్పుడు నాకు తెలియదు సార్ అంటే కదా. అబద్ధాలు పిల్లలు చెప్తున్నారంటే అది పేరెంట్స్ దగ్గరే ఉంది. పొరపాట్లు జరుగుతాయి, ఎవరికైనా జరుగుతాయి, మనిషి అన్న ఎవరికైనా పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లని మనం తప్పుల్లాగా ట్రీట్ చేసామనుకోండి, దబాయించేసామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఐదర్ యాంగ్జైటీ డిజార్డర్లోకి వెళ్తారు, లేదంటే అబద్ధాలన్నా నేర్చుకుంటారు. వన్స్ అబద్ధం నేర్చుకున్నారు కదా,
ఇక వాళ్ళు తప్పులు చేసి కూడా అబద్ధం చెప్పగలుగుతారు. అంటే ఆ మదర్ని హ్యాండిల్ చేయడం వచ్చేసింది, అదే ఫాదర్ని హ్యాండిల్ చేయడం వచ్చేసింది. తప్పు అబద్ధం ఆడినప్పుడు కవర్ అయిపోయింది. సో దాన్ని మళ్ళీ ఇంకా మళ్ళీ రిపీట్ చేయడానికి ఛాన్సెస్. గాజు గ్లాస్ పగిలిపోయినప్పుడు దాన్ని దాచేసి అబద్ధం చెప్పడం నేర్చేసుకున్నాడు, మదర్ని కన్విన్స్ చేస్తాడు. రేపొద్దున ఆల్కహాల్ తాగినప్పుడు కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు కదా. ఎందుకంటే మదర్ని కన్విన్స్ చేయడం నేర్చుకున్నాడు ఇక్కడ, రైట్. కాబట్టి ఇంప్రాక్టికల్గా ఉండేటువంటి డిసిప్లిన్ పెట్టడము. చాలామంది అడుగుతారు పిల్లలకి బాధ్యత నేర్పాలి. బాధ్యత ఎలా నేర్చుకుంటారు? నువ్వు చెప్తే నేర్చుకోరు. నువ్వు బాధ్యతగా ఉంటే, నువ్వు పేరెంటింగ్ రోల్ పర్ఫెక్ట్గా ప్లే చేస్తే అప్పుడు బాధ్యత నేర్చుకో. నువ్వు మాత్రము నీ జాబ్కి వెళ్ళిపోతావు, వచ్చిందో తిడుతూ ఉంటావు, నీకు బాధ్యత లేదు, నీకు బాధ్యత లేదని కొడుకుని కూతురుని తిడుతుంటే అప్పుడు బాధ్యత వస్తే రాదు. నువ్వు పేరెంటింగ్ రోల్ పర్ఫెక్ట్గా ప్లే చేసి పొరపాట్లు సహజము, మనము నా వల్ల ఇది జరిగింది అని పొరపాటు మనం పేరెంట్స్ పిల్లల ముందు, పార్ట్నర్ ముందు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అప్పుడు పిల్లలు కూడా పొరపాటు జరిగినప్పుడు నా వల్ల ఈ పొరపాటు జరిగింది అంటారు. పోయిన గ్లాసు లేకపోతే ఏదో వస్తువు చూస్తున్నాం, మొబైల్లో చూస్తున్నాం తప్ప మనము వాళ్ళు ఏం నేర్చుకుంటారో చూడట్లేదు. లేకపోతే నేర్చుకున్న తర్వాత లక్షలు ఖర్చు పెట్టినా కోట్లు వేస్ట్ చేస్తూ ఉంటారు బెట్టింగ్లో అవి కాసేసి. అతను బెట్టింగ్లోకి వెళ్ళిపోయి కోట్ల రూపాయలు పోగొడుతున్నాడు అంటే దానికి మూలం ఎక్కడ పడిందంటే చిన్నప్పుడు చిన్న పొరపాట్లు కూడా మనము హార్ష్గా ట్రీట్ చేయటం వల్ల వాళ్ళు నేర్చుకున్నారు అబద్ధం చెప్పడం. అక్కడి నుంచి బెట్టింగ్లోకి రకరకాల వాటిలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఒక గుడ్ పేరెంట్ ఎప్పుడు కూడా పిల్లల పట్ల ప్రేమగా అండ్ మెచ్యూర్డ్గా అండ్ పొరపాట్లు జరిగినప్పుడు అంగీకరిస్తూ వాళ్ళ పొరపాట్లను కూడా అంగీకరించి ఇద్దరు ఫ్రెండ్షిప్తోని వాటిని కరెక్ట్ చేసుకుంటున్నప్పుడు భవిష్యత్తులో టీనేజ్కి వచ్చినప్పుడు కూడా ఏమైనా ఉన్నప్పుడు పేరెంట్స్తో షేర్ చేసుకుంటారు. నేను అడుగుతుంటాను, ఏమైనా స్కూల్లో ఇష్యూస్ ఉన్నాయా? నేను వెళ్ళను, పేరెంటింగ్ మీటింగ్కి వెళ్ళను. నేను కొడుకుని వాటిని డీల్ చేసుకోగలుగుతారు, మొత్తం ఇద్దరు డీల్ చేసుకోగలుగుతారు. సో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే లేదంటారు. ఇష్యూస్ ఏమైనా నేను డీల్ చేసుకోలేనంటే నేను చెప్తా అంటాను. సో ఎందులోనూ కాన్ఫ్లిక్ట్లో ఉండరు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళది ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ ఉంది, రీసెర్చ్ చేయటమో ఇంకో దాంట్లోనో తప్ప అనవసరమైన క్రేజీగా లేరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉండరు. ఎట్లా ఉన్నా వాళ్ళు హ్యాండిల్, మంచి డ్రెస్సులు కావాలనో లేకపోతే మంచి బైక్ కావాలనో వాళ్ళని వీళ్ళు ఫ్యాసినేటెడ్ అట్లా ఉండరు వాళ్ళు. ఎందుకు ఉండరు అంటే మొదటి నుంచి వాళ్ళు నన్ను చూసి వాళ్ళు అలవరుచుకున్నారు. వాళ్ళకి ఆ హై సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది. కాబట్టి మనం పిల్లల్లో హై సెల్ఫ్ ఎస్టీమ్ పెంచాలి. పెంచినట్లయితే దెన్ మిగతావన్నీ కూడా బాగుంటాయి. మీరు చెప్పింది ఉంటే ఇంకొంచెం ఇప్పుడు మనం ఎక్కువ చూస్తాం సార్, ఇంటర్ పిల్లలు మార్కులు తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే ర్యాగింగ్ చేశారని, లేదంటే లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశారని. మెయిన్గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే చూస్తాం. ఎందుకు మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, పేరెంటింగ్లో ఏం ప్రాబ్లం ఉంటుంది, ఇలా ఎందుకు చేస్తారు పిల్లలు? మార్కులు తక్కువ వస్తే సూసైడ్ చేసుకుంటున్నారంటే మార్కులు తక్కువ వస్తే అది చాలా నేరం కింద పేరెంట్స్ చూస్తారు, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ చూస్తారు, వాళ్ళ పీర్ గ్రూప్ చూస్తారు, వాళ్ళ టీచర్స్ చూస్తారు. అది పెద్ద అవమానం కదా, అందుకని చేసుకుంటూ ఉంటారు. కనీసం పేరెంట్స్ అన్నా సరే మార్కులు తక్కువ రావటం, మార్కులు కాదు. నా కొడుకు అయితే చాలా వాటిలో ఫెయిల్ అయ్యాడు. ఓన్లీ 10th క్లాస్ మాత్రము తను ఖచ్చితంగా పాస్ అవ్వాలి కాబట్టి కొంచెం హార్డ్ వర్క్ చేసి ఫినిష్ చేశాడు. తను ఎక్కువ స్టడీ వీటిలో ఉంటారు కాబట్టి అకాడమిక్స్లో ఎక్కువ మార్కులు రావు. సో వాటిని యాక్సెప్ట్ చేస్తాడు, తను కేర్ చేయడు. తన మార్క్స్ వచ్చిన తర్వాత బాగానే వచ్చింది మార్క్స్, ఎవరికి చెప్పడు. అసలు ఇంట్రెస్టే లేదు తనకి, పోల్చుకోవటము, నాకు ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి ఇంట్రెస్టే ఉండదు. సో కాబట్టి ఈ కార్పొరేట్ కాలేజెస్కి ఏంటి అని అంటే మార్కులు ఎక్కువ తెచ్చి వాళ్ళకి చూపించి బిజినెస్ చేసుకోవాలని చూస్తారు. కాబట్టి మార్కులు ఎక్కువ రావడాన్ని చాలా గ్లోరిఫై చేస్తూ ఉంటారు, రైట్. నిజం చెప్పండి, ఒక బుక్ని మనము దాంట్లో 100 రావాలంటే ఆ బుక్ తప్ప ఏమీ చదవకూడదు మనం కదా, బాగా చదవాలి దాన్ని. ఒక అబ్బాయి ఆ బుక్ని ఆ సంవత్సరం మొత్తం చదివాడు, లేదంటే 6 సబ్జెక్ట్ని సంవత్సరం మొత్తం చదివాడు, నాకు 98, 99 వచ్చినాయి. అవి కూడా రాకూడదు యాక్చువల్, అంత వేసేవాళ్ళు కాదు పూర్వం, ఇప్పుడు వేసేస్తున్నారు, వచ్చినాయి అనుకుందాం. అదే టైంలో ఇంకొక అతను మధ్యలో వెళ్ళి గిటార్ నేర్చుకున్నాడు, ఇంకోటి ఏదో పాటలు నేర్చుకున్నాడు, ఇంకోటి ఏదో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేశాడు, ఇంకో దాని మీద రీసెర్చ్ చేశాడు. ఇన్ని చేసిన అతనికి 98 రావు కదా. ఇంకా తక్కువ టైం ఆ బుక్ మీద స్పెండ్ చేశాడు, బియాండ్ బుక్ చాలా నేర్చుకున్నాడు, రైట్. ఇతనికి 16, 17 వస్తాయి. లేకపోతే నిజంగా మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో మళ్ళీ ఎగ్జామ్ ఉండదు కదా,
జాబ్ వచ్చిన తర్వాత అవును. అన్నిటిని డీల్ చేయడం రావాలి. అతనికి ఆ బుక్ రాయటం తప్ప ఏం తెలియదు. మ్మ్. జాబ్ చేయాలంటే ఇది మాట్లాడటం రావాలి, అండ్ ఆ లౌక్యం తెలియాలి, సబ్జెక్ట్ని ప్రజెంట్ చేయడం తెలియాలి, ఇట్లాంటి అనేకం ఉంటాయి. అవన్నీ ఇతను నేర్చుకోలేదు, ఓన్లీ మార్కులు మాత్రమే తెచ్చాడు. నేను అందుకే చెప్తాను, మూర్ఖులకు మాత్రమే మార్కులు కావాలి, మార్కెట్కి మార్కులతో పని లేదు. మీకు ఒక స్విచ్ బోర్డ్ పాడైంది అనుకోండి, ఒక ఎలక్ట్రీషియన్ పిలిచారు, అతను నేను ఐటీఐలో నాకు 100% మార్క్స్ అని టాపర్ అని సర్టిఫికేట్ చూపించాడు అనుకోండి, మీరు సర్టిఫికేట్ చూసి వర్క్ ఇస్తారా, ఆర్ వర్క్ చూసి వర్క్ ఇస్తారు? వర్క్ చూసే ఇస్తారు. 200 రూపీస్ స్విచ్ బోర్డ్కి మీరు వర్క్ చూస్తున్నప్పుడు కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసినటువంటి కంపెనీస్ మార్కులు చూసి నిజంగా ఇస్తాయా? అట్లా ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు. వాళ్ళకి ప్రాబ్లంకి సొల్యూషన్ ఫైండ్ చేయటం వచ్చా లేదా అంతే. ఏదో బెంచ్ మార్క్ కోసం ఏదో బీటెక్ అడుగుతారు. చాలామంది బిఏ చదువు కూడా టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది బిఏ తక్కువ అని కాదు, సాఫ్ట్వేర్ ఒకవేళ తీసుకుంటే మనం సాఫ్ట్వేర్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళే కాకుండా కేవలం నార్మల్ బిఏ చదివి బీకాన్ చదివి కొన్నిటిని నేర్చుకుని వెళ్ళిపోయి జాబ్స్ మంచి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు అంటే మిగతా స్కిల్స్ అన్నీ వచ్చినాయి. నేను అదే అడుగుతాను, జాబ్లో కావాల్సింది ఆస్క్ అంటాను, ఏఎస్కే. ఆస్క్ అంటే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది యాటిట్యూడ్. ఆ పిల్లవాడికి జాబ్ చేసే యాటిట్యూడ్ ఉందా లేదా, ఈ జాబ్కి తను సరిపడా అనుకుంటున్నాడా లేదా, లేదా తను ఓవర్ క్వాలిఫైడ్, నాకు ఈ జాబ్ కరెక్ట్ కాదు అనుకుంటున్నాడా, అసలు అతని యాటిట్యూడ్ ఏంటి అనేది చూస్తారు. తర్వాత స్కిల్, ఇచ్చిన దాన్ని ఎంత ఎఫెక్టివ్గా చేయగలరు. లాస్ట్ ప్రయారిటీ నాలెడ్జ్. ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే డెవలప్ చేసుకుంటాడు. స్కిల్ అనేది కొంత ఓవర్ టైం పడుతుంది ఆ స్కిల్ కావాలంటే. యాటిట్యూడ్ అయితే చాలా టైం పడుతుంది వాళ్ళ పరిస్థితి. అందుకని ఫస్ట్ యాటిట్యూడ్ చూస్తారు, తర్వాత స్కిల్ చూస్తారు, తర్వాతే నాలెడ్జ్ చూస్తారు. మార్కులు లేవు ఇక్కడ, మార్కులు అసలు లేవు. నీ మార్కులతో నేనేం చేసుకుంటాను? మీరు చూడండి, చైతన్య నారాయణ కాలేజ్లో 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫోటోలు పెట్టి బ్యానర్లు కడతారు. ఇన్ఫోసిస్ 100 ఉన్నవాడు నేను హైర్ చేసుకున్నాను బ్యానర్ పెట్టట్లేదు. వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళకి పని చేసేవాడు కావాలి అంతే తప్ప నీ మార్కులతో వాళ్ళు ఏం చేసుకుంటారు? కాలేజ్ కావాలి, కాలేజ్ మార్కులు చూపిస్తే అతనికి అడ్మిషన్స్ వస్తాయి, బిజినెస్ ఎక్కువ నడుస్తుంది. అందుకని మార్కుల్ని బాగా గ్లోరిఫై చేసి పేరెంట్స్ కూడా ట్రాప్లోకి తీసుకెళ్ళేసరికి పిల్లలు కూడా నిజమే అనుకుని మార్కులు కావాలనుకుని మార్కులు రాకపోయేసరికి మార్కులు చాలా గొప్ప అనుకుని మార్కులు రాకపోయేసి చాలా హీనం అనుకుని వాళ్ళు డిప్రెస్ అయిపోతుంటారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సేమ్ అదే లవ్ కానీ లేకపోతే మిగతా ఇష్యూస్లో కూడా చాలామంది తన ఫేవరెట్ హీరో సినిమా హిట్ అవ్వలేదని కూడా సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. టికెట్లు దొరకలేదని సూసైడ్ చేస్తుంది. ఎందుకంటే చాలా గ్లోరిఫై అయిపోయింది, అతనికి చాలా గొప్పది సినిమా చూడటం, ప్రేమ చాలా గొప్పది, ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేయడం అంటే హీరో అతను. అట్లా ఫీల్ అయిపోయినప్పుడు అమ్మాయి రిజెక్ట్ చేయడం అనేది చాలా అవమానంగా భావిస్తూ ఉంటాడు. సో ఇలా సినిమాల ద్వారా మనము చాలా నేర్చుకుంటున్నాము, పిల్లలు నేర్పిస్తున్నాము, అది చాలా ప్రమాదకరం. సినిమాలు వ్యాపారం, వెబ్ సిరీస్ వ్యాపారం, రైట్? ఈ వ్యాపారంలోంచే మనం చదువు అనుకుని ఆ సినిమాలు చూసుకుంటా, సినిమా స్టార్స్ ఇంటర్వ్యూలు చూసుకుంటా, ఇవన్నీ చూసేసరికి పిల్లలు కూడా అదే చూస్తారు. చూసి సినిమాలో హీరోయిన్ యాక్సెప్ట్ చేసింది, చేయకపోతే నేను హీరో కాదు, నేను కమెడియన్ అయిపోతున్నప్పుడు తను కమెడియన్గా ఉంటే ఇష్టం లేదు, హీరోగా ఉంటమే ఇష్టం, కాబట్టి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సినిమాల ప్రభావం పడనివ్వకూడదు మన పిల్లల మీద. అంటే సినిమా కంటే గొప్పతనాన్ని మనం వేరే దాంట్లో చూపించాలి. సార్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 6 ఇయర్స్కి స్టార్ట్ చేస్తే చదవడం 23 ఇయర్స్ అయ్యేసరికి మొత్తం అయిపోతుంది, ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవుతారు. అంటే మొత్తం అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఇంటర్ తీసుకుంటే మార్నింగ్ 7 to 7 ఉంటుంది. వీళ్ళకి బయట ప్రపంచాన్ని తెలుసుకునే ఛాన్స్ రాదు సార్. సో వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఈవెన్ పేరెంట్స్ కూడా. ఎందుకంటే ఐఐటి మిస్ అవుతావు, క్లాసెస్ మిస్ అవుతాను. సో అది ఎంత ఇంపార్టెంట్? ఐఐటి అన్నారు కాబట్టి నేను ఒకటి చెప్తూ ఉంటాను. ఐఐటి ఈ దేశాన్ని పట్టిన దరిద్రం అంట. ఐఐటి దరిద్రం కాదు, ఐఐటిని గ్లోరిఫై చేశారు. చూడండి, ఐఐటిలో చదువుకున్నారు, వాళ్ళు మంచి జాబ్ చేస్తున్నారు, మంచి మంచి సైంటిస్టులు బయటకు వచ్చారు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఐఐటి లేకపోతే లైఫే లేదండి, గ్లోరిఫికేషన్ ఉంది, అది ఈ దేశాన్ని పట్టిన దరిద్రం. సో 7 to 7
అనేది ఎంత దారుణం. 7 to 10 ఉంటున్నారు. టీనేజ్లో ఉన్న పిల్లలు 12-13 ఇయర్స్ నుంచి వాళ్ళకు వచ్చే హార్మోన్స్ వలన 4 to 5 అవర్స్ కంటే ఎక్కువ కూర్చోలేరు. అంత ఎనర్జీ వాళ్ళలో వస్తూ ఉంటుంది. కూర్చోగలుగుతున్నారంటే వాళ్ళకి ఏదో జబ్బు ఉందని అర్థం. జబ్బు చేసిన వాళ్ళు రోజు మొత్తం బెడ్ మీద పడుకుంటారు, 24 అవర్స్ బెడ్ మీదే ఉంటారు. మీరు అలా ఉండలేరు. బెడ్ మీద రోజు మొత్తం పడుకోమంటే చిరాకు పుడుతుంది కదా, ఉండలేరు. ఎందుకంటే మీకు ఎనర్జీ ఉంది, లేచి తిరుగుతూ ఉంటారు. అంటే రోగిష్ఠులు మాత్రమే అలా ఉండగలుగుతారు కదా. ఆ రోగిష్ఠులతో కంపేర్ చేసి ఈ పిల్లల్ని వాళ్ళు చూడు అంత చదువుతున్నారు, నువ్వు చదవట్లేదంట, వీడు హెల్దీ, వీడు ఉండలేడు. వెస్ట్రన్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో ఏం చేస్తారంటే టీనేజ్ పిల్లలకి 4 to 5 అవర్స్ దాటి స్కూల్ ఉండదు. ఆ తర్వాత పార్ట్ టైం జాబ్ పంపించేస్తుంటారు, జాబ్కో, ఆటలకో, దేనికోదానికి. సో అలా కూర్చోబెడుతున్నాం అంటే అది ఇన్హ్యూమన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంటింగే కాదు, ఎవరిని అట్లా కూర్చోబెట్టద్దు ఆ ఏజ్లో. జాబ్లో కూడా అంతకాలం అడల్ట్ని కూడా ఉంచారు. 8 అవర్స్, దాంట్లో కూడా మధ్యలో బ్రేక్స్ ఉంటాయి. మధ్యలో వాళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుంది, టీ బ్రేక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఇప్పుడు కార్పొరేట్ భూతం పట్టింది కదా, కెరీర్ భూతం పట్టడం వలన మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని 14 గంటలు పనిచేయాలంటాడు, వారానికి 70 గంటలు, ఇట్లా ఏమని చెప్తూ ఉంటారు. వాళ్ళది వేరే కాంటెక్స్ట్. ఇక్కడ పిల్లలు కూడా 12 గంటలు కూర్చోబెట్టకూడదు, కేవలం 4-5 గంటలు మాత్రమే, లేకపోతే 6 గంటలు కొంచెం. ఇప్పుడు ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంటే ఆ తర్వాత అంతా ఎక్కువగా కూడా వాళ్ళు గ్రౌండ్లో కానీ లేకపోతే వేరే యాక్టివిటీస్, నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో ఉండాలి. ఎందుకంటే లైఫ్ యొక్క స్పిరిట్, అంటే బ్రతికే స్పిరిట్ మనకి గేమ్స్ నుంచి వస్తుంది. గేమ్స్లో ఏమవుతుందంటే ఒకసారి ఓడిపోయినా నిరుత్సాహపడరు, ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. ఒకసారి గెలిచినా ఎగిరిపట్టు, ఎందుకంటే మళ్ళీ ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఈ స్పిరిట్ వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళు గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. ఒకసారి టాపర్ అవుతే ఇంటర్మీడియట్ టాపర్, వాడు ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ నేను ఇంటర్మీడియట్ టాపర్ క్లైమ్ చేసుకుంటాను. ఈవెన్ టీచర్స్ కూడా లీజర్ పీరియడ్ లేకపోతే స్పోర్ట్స్ పీరియడ్ ఉందంటే దాంట్లో క్లాసెస్ చెప్తుంటారు. అదే వాళ్ళు టీచర్స్ కాదంట. అందుకని మన ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్ కూడా టీచర్స్కి టీచింగ్ తప్ప అన్నీ వచ్చు. అడ్మినిస్ట్రేషన్ చేయటమే టీచింగ్ అనుకుంటా. పిల్లల్ని స్ట్రిక్ట్గా మాట్లాడుకుని కూర్చోబెట్టాలి, టీచర్ చెప్తుంటే అది వినాలి, అంతే. ఎప్పుడు కూడా నేను సెంటెనియల్ కాలేజ్ ఆఫ్ యానిమేషన్ అని అందులో నేను టీచ్ చేశాను. నా క్లాసు గోలగోలగా ఉండేది. ఆ ప్రిన్సిపల్ వచ్చి ఏంటి అరుస్తున్నారు, నా పిల్లలు మాట్లాడతారు. క్వశ్చన్ ఎవరు అడగాలి? పిల్లలు అడగాలి, టీచర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. క్వశ్చన్ టీచర్ అడుగుతుంది, పిల్లలు చెప్పాలి ఆన్సర్. ఏం ఆన్సరు? టీచర్ చెప్పిన ఆన్సర్ చెప్పాలి. అది నేర్చుకోవటం ఎట్లా అవుతుంది కదా. సో గుడ్డిగా ఫాలో అయ్యేలాగా చేస్తూ ఉన్నారు. మన టీచర్సే మన వాళ్ళ యొక్క టాలెంట్ కిల్ చేసేది. ఏ పని చేత కాని వాళ్ళు టీచర్స్ అవుతారు. నేను కూడా టీచింగ్లో ఉన్నాను. కానీ ఏ పని చేత కాని వాళ్ళు టీచర్స్ అవుతారని ఎందుకంటే మెజారిటీ మంచి టీచర్స్ ఒకరిద్దరు లేరని నేను అనట్లేదు, ఇన్ జనరల్. ఎందుకంటే వాళ్ళకి ఏ జాబ్ రాలేదు, వస్తే వెళ్ళిపోతారు ఆ జాబ్కి. బీటెక్ కాలేజీలో చదువుతారు, ఒక 60 మంది చదివితే ఒక 50 మందో 55 మందికో జాబ్స్ వచ్చిపోతే మిగిలినటువంటి ఒకరిద్దరు ఉంటారు కదా, వాళ్ళు అదే కాలేజ్లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యి ఎలా సక్సెస్ అవ్వాలో చెప్తూ ఉంటారు. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు సక్సెస్ ఎలా అవ్వాలో చెప్తూ ఉంటారు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు కూర్చొని ఎక్సర్సైజ్ చేయండి, అట్లా దబాయిస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ టీచర్స్ని దాటి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. స్కూల్ దాటి ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. యూనివర్సిటీని దాటి ఎవరైతే స్టడీ చేస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. టీచరే మనకు నేర్పాలి అంటే మనం ఆదిమ కాలంలో ఉండేవాళ్ళం కదా. గురువు లేనిదే మనం ఏం నేర్చుకోలేమంటే ఇంకా మనం ఏం అంతకంటే కాలేము. నువ్వు కూడా ఇంకో గురువు అవుతావేమో. వాట్ ఈస్ ద యూస్? గురువుకు తెలియదు కాబట్టి గురువు అయ్యాడు. గురువుని దాటి నువ్వు నేర్చుకోవాలి కదా. సో కాబట్టి నేనేమంటాను అంటే టీచర్స్కి ఫస్ట్ ఆ టీచర్ ఈగో ఉండకూడదు. వాళ్ళేంటి అన్నీ నాకు తెలుసు, నేను చెప్తేనే వాడు నేర్చుకుంటాడు అనుకునే ఆ మూర్ఖత్వం ఉండకూడదు. సో ఆ టీచర్ ఏమంటాడంటే సత్యానాదెల్లా అదిగో నా స్టూడెంట్ అంత గొప్పవాడయ్యాడు, మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడు అంటాడు. ఆ సత్యానాదెల్లతో పాటు ఇంకొక 50-60 మంది క్లాస్మేట్స్ ఉంటారు అదే క్లాస్లో. అలాగే అటువంటి క్లాసులు ఆ ఇయర్లో ఒక 5-6 చేస్తూ ఉంటాడు. అంటే దాదాపుగా ఒక 300-400 మందికి టీచ్ చేసి ఉంటాడు. అలాగే తన కెరీర్లో చాలా క్లాసులు అలా కొన్ని సంవత్సరాల పాటు చేశాడు. 20-30 సంవత్సరాల్లో
దాదాపు 10,000 మందికి అతను టీచ్ చేసి ఉంటాడు. అందులో చాలామంది తాగి రోడ్డు మీద దొరులుతూ ఉంటారు. అదిగో నా స్టూడెంట్, నా వల్ల అట్లా అయ్యాడని ఏ టీచర్ అన్నా క్లైమ్ చేశాడో చెప్పండి. ఒక్కరు కూడా చేయరు. వాడు ఎందుకు అలా అయ్యాడంటే నేను బాగానే చెప్పాను, వాడు నేర్చుకోలేదంటాడు. మరి వీడు మాత్రం నా వల్ల అయ్యాడంటాడు. అతను కూడా తన వల్లే గొప్పవాడు అయ్యాడేమో కదా. కాబట్టి ఈ టీచర్లో ఉన్నటువంటి డ్యూయాలిటీ వలన వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఎవరు కూడా టీచర్ యొక్క సహాయం ఉంది కాదనట్లేదు, కానీ టీచర్ ఎవరిని ఏమీ చేయలేరు. నేను చెప్తాను, దెర్ ఈజ్ నో టీచర్ ఇన్ ద వరల్డ్. టీచర్ అనేవాడు ఉండడు, ఓన్లీ స్టూడెంట్, లెర్నర్ ఉంటాడు. ఆ లెర్నర్ నేర్చుకోవాలనుకుంటే ఏ టీచర్ లేకపోయినా తను ఎక్కడో కాడ ఏదో ఒకటి చేసి నేర్చుకోగలడు. ఏకలవ్యుడు ఆ మహాభారతం ఏకలవ్యుడు నేర్చుకున్నాడు కదా. అక్కడ ద్రోణాచార్యుడు లేనే లేడు, ఓన్లీ బొమ్మ పెట్టుకుని నేర్చుకున్నాడు. అలాగే అనేక మంది ఏదో ఒక సోర్స్లో ఎక్కడో ఇంటర్నెట్లోనో బుక్స్లోనో ఇంకెక్కడో పక్షులను చూసో ఇంకోటి చూసో బోల్డ్ అని నేర్చుకునేవాడు. వాడికి టీచర్ దొరికితే అడ్వాంటేజ్ అవుతుంది, కానీ టీచర్ ఏం చేయలేడు. నిజంగా టీచరే చేయగలిగితే అందరినీ గొప్ప గొప్ప వాళ్ళని చేసేయాలి కదా, ఎవరో ఒకరిద్దరిని ఎందుకు, అందరికీ ఈక్వల్ మార్క్స్. కాబట్టి ఈ టీచర్స్ ఆ టీచర్ ఈగోతోని పిల్లల యొక్క ఆలోచన శక్తిని, వాళ్ళ యొక్క రేషనాలిటీని, వాళ్ళ యొక్క రీజనింగ్ని కిల్ చేస్తూ ఉంటారు. అందుకని టీచర్స్ డే రోజున నేను ఆ విషయస్ ఎట్లా చెప్తానంటే, నాలో ఉన్న రేషనాలిటీని, నాలో ఉన్నటువంటి రీజనింగ్ని, ఆలోచన శక్తిని చంపేద్దామని చాలా వరకు ట్రై చేసి విఫలమైన టీచర్స్కు శుభాకాంక్షలు అని చెప్తూ ఉంటాను. సో చూసే వాళ్ళకి టీచర్స్కి వ్యతిరేకంగా మాట్లాడదా అనిపించవచ్చు, కానీ ఎక్కువ శాతం ఇది జరుగుతూ ఉంటుంది. టీచర్ హెల్ప్ లేదా అంటే టీచర్ హెల్ప్ కూడా ఉండొచ్చు, కాదనట్లేదు. అన్నిటి హెల్ప్ ఉంటుంది, అన్నిటినీ వాడుకుంటాను నేను. బట్ ఎక్కువ మంది టీచర్స్ అలా రేషనాలిటీని కిల్ చేసి నన్ను ఫాలో అవ్వు, నేను చెప్పిందే తప్ప ప్రశ్నించనివ్వరు. వాడు ఏమైనా ప్రశ్నిస్తే వాడు నోరు ముప్పిస్తారు. అందుకని నేను ఎవరిని ప్రశ్నించను. ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్లో ఒక టీచర్ని ప్రశ్నిస్తే చాలా అవమానించాడు సమాధానం తెలియక. అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నాడు, మీరెందుకు కొట్టలేదన్నాను అనేసరికి అప్పటి నుంచి టార్గెట్ చేశాడు. స్కూల్ నుంచి బయటకు వచ్చేదాకా టార్గెట్ చేశాడు అనమాట. అలా టీచర్ రోల్ తప్ప అడ్మినిస్ట్రేషన్ రోలు మిగతా అన్నీ చేస్తూ అదే టీచింగ్ అనుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లలకు టీచర్లని గౌరవిస్తాం, సాటి మనిషిగా గౌరవిస్తాను. పేరెంట్స్ని గౌరవిస్తాను, సాటి మనిషిగా గౌరవిస్తాను. టీచర్స్ని కూడా గౌరవిస్తాను. బట్ టీచర్స్ని గ్లోరిఫై చేయటం, పేరెంట్స్ని గ్లోరిఫై చేయటం, ఈ మార్కుల్ని గ్లోరిఫై చేయటం, కెరీర్లో జాబ్స్ని, ఐఐటీని గ్లోరిఫై చేయటం వల్ల సమస్య వస్తుంది. పిల్లల్ని ఒక పూట 4 నుంచి 5 గంటల వరకు చదువుకొనిచ్చి మిగతావి నాన్ అకాడమిక్, అది ఏవైనా కావచ్చు, అది గేమ్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, లేకపోతే స్పీచెస్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఏదైనా సరే నాన్ అకాడమిక్స్లో వాళ్ళని చేసినట్లయితే వాళ్ళకి మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్ని మెజారిటీ ఇన్వెన్షన్లు అన్నీ కూడా ఈ ఫార్మల్ ఎడ్యుకేషన్ నుంచి రాలేదు, స్కూల్ యూనివర్సిటీ నుంచి రాలేదు, బయట నుంచే ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి క్రియేటివిటీ అక్కడ డెవలప్ అవుతుంది, రీజనింగ్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ స్కూల్ అలా పెట్టి మార్నింగ్ 7 నుంచి రాత్రి 10 దాకా చదివించే స్కూల్స్ కావు. అవి మార్కుల్ని కొనిపెట్టించేటువంటి మాఫియా కేంద్రాలు. అక్కడ కొడతారు, అక్కడ టీచర్స్ని కూడా కొడతారు, లెక్చరర్స్ని కొడతారు. వాళ్ళు గూండాలు ఉంటారు పిల్లల మీద, టీచర్స్ మీద గూండాలు ఉంటారు. ఉండి వాళ్ళు కొడతారు. వాళ్ళు వెళ్ళిపోతానంటే దొంగతనం కేసు పెడతారని బ్లాక్మెయిల్ చేస్తారు. కొంతమంది లెక్చరర్స్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు ఈ కార్పొరేట్ కాలేజెస్. ఇదంతా కూడా దుర్మార్గమైనటువంటి ఒక మాఫియా నడుస్తూ ఉంది మన తెలుగు స్టేట్స్లో. వేరే దగ్గర కూడా నడుస్తూ ఉండొచ్చు. బట్ అదే స్కూల్స్ అనుకుని, అదే ఎడ్యుకేషన్ అనుకుని పొరపడి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా అందులోనే జాయిన్ చేసి పిల్లల జీవితాలు నాశనం చేస్తూ ఉంటారు. చాలామంది ఇంట్లోంచి పారిపోతూ ఉంటారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఆ భ్రమలో పడొద్దని చెప్తూ ఉంటాను. అదే సార్, ఇప్పుడు ఇక్కడ కంపారిజన్ సార్, అంటే చిన్నప్పటి నుండి మనము పేరెంట్స్ ఏంటంటే పక్క పిల్లలు వీళ్ళ పిల్లల కన్నా యాక్టివ్ ఉన్నా, లేకపోతే మంచిగా చదువుతున్నా, ఎందులో అయినా నా పిల్లలు లేరనేది ఉండి ఆటోమేటిక్గా వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. కంపేర్ చేయడం అనేది రాంగా రైటా? కంపారిజన్ కిల్స్ లైఫ్. ఎక్కడ కంపేర్ చేయొద్దు, పిల్లలు అంతకంటే కంపేర్ చేయొద్దు. చూస్తాను కదా చాలామంది పేరెంట్స్ ఏమంటారంటే, నీ వయసు పిల్లలు చూడు, వాడు అది సాధించాడు, మేనత్త కూతురు చూడు ఐఐటి కొట్టింది. అదే పిల్లలు నీ వయసులో ఉన్నటువంటి మహేష్ బాబు అంత సంపాదించాడు కదా, నువ్వెందుకు చేయలేదని సమాధానం ఏంటి?
నీ వయసులో నా అంకుల్ చూడు ఎంత సంపాదిస్తున్నాడు అంటే సమాధానం ఏంటి? పిల్లలు కూడా తిరిగి పేరెంట్స్ని కంపేర్ చేసుకుని నువ్వు ఒక బ్యాడ్ పేరెంట్ అంటే అది సార్ కంపారిజన్ చేయకూడదు, కరెక్ట్. బట్ వాళ్ళ టాలెంట్ వాళ్ళ ఓన్గా తెలిసి వాళ్ళు డెవలప్ అయ్యేది ఇలా సార్. డెవలప్ అవుతారు, కంపేర్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక స్కూల్లో టాపర్ అంటారు, ఆ స్కూల్లో ఒక 10% రేంజ్ వాళ్ళు ఒక టాపర్ ఉంటాడు, వాడు 10% మార్క్స్. ఇటువంటి ఎన్ని స్కూళ్ళు ఉంటాయి, ఎన్ని లక్షల స్కూల్స్ ఉంటాయి కదా. కానీ టాపర్ అని మోసుకుంటూ ఉంటాం. స్కూల్స్ కూడా ఏం చేస్తాయి అంటే, మీరు స్కూల్ మార్చండి మీ పిల్లల్ని ఎవరినన్నా, కొత్త స్కూల్లో వేయగానే వాడు టాపర్ అయిపోతాడు, మంచి మార్క్స్ వస్తాయి, కావాలని ఇస్తారు వాళ్ళు. ఎందుకు మా స్కూల్ రాగానే ఇంప్రూవ్ అయ్యాడు చూసారా, అందుకని పేరెంట్స్ని మభ్య పెట్టడం కోసం. అది చూసి మా పిల్లలు ఈ స్కూల్లో బాగా చెప్తున్నారు అనుకుంటారు. మభ్య పెడుతూ ఉన్నారు. ఈవెన్ ఈ కార్పొరేట్ కాలేజీలో వచ్చే టాపర్స్ కూడా నిజానికి టాపర్స్ కాదు. ఈ కార్పొరేట్ కాలేజీలు చాలా లాబింగ్ చేస్తాయి, చాలా మోసం చేస్తాయి, వాళ్ళకి లంచాలు ఇచ్చి స్పెసిఫిక్ క్వశ్చన్స్ సెట్ ఆఫ్ వాటిల్లోనే క్వశ్చన్ పేపర్ వచ్చేలాగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటాయి. అండ్ వీళ్ళని ఆ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ బై హార్ట్ చేపిస్తాయి. వాళ్ళ ఓన్ థాట్స్ లేవు. అక్కడికి వెళ్ళే ముందు మన బ్రెయిన్ని బయట పెట్టేసేసి వెళ్ళాలి ఆ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు. సో మీ దగ్గరికి ఎంతమంది క్లయింట్స్ వచ్చి ఉంటారు ఇదే గ్రూప్ వాళ్ళు? చాలా మంది ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్పిన ఇక్కడి నుంచి ఇక్కడ టిక్ పెట్టారు అదే చదవాలి, అది దాటి ఏమైనా మాట అంటే కొడతారు టీచర్స్. సొంత బ్రెయిన్ వాడద్దు. బ్రేక్ఫాస్ట్ ఎగ్జాంపుల్ ఇడ్లీ అంటే ఇడ్లీనే రాయాలి, పూరి రాసామనుకోండి కొడతారు. అంటే ఆలోచన శక్తిని కిల్ చేస్తారు. మార్కులు వస్తే బ్రహ్మాండంగా. అందుకని ఐఐటీలో ఎక్కువ డ్రాప్ అవుట్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి ఉంటారు. ఎందుకు అంటే దాన్ని కూడా వీళ్ళు ఇలాగే బైహార్ట్ చేసే విధంగా తెప్పించేసుకున్నారు. తీరా అక్కడికి వెళ్తే రియల్ ఎడ్యుకేషన్ ఉంది. లాంగ్ బ్యాక్, ఇప్పుడు ఎక్కువ ఇవ్వట్లేదు. 2018లో అనుకుంటే ఒక స్టూడెంట్ వచ్చాడు, ఎన్ఐటి వరంగల్లో అతనికి సీట్ వచ్చింది, వెళ్ళాడు. ఇంటర్మీడియట్లో టాపర్ అతను, ఈ కార్పొరేట్ కాలేజీలో చదివచ్చాడు. సో అతను చాలా డిప్రెషన్లో ఉన్నాడు, సబ్జెక్టులు పోయినాయి, ఏదో ఉంది, పేరెంట్స్ ఎట్లాగే తీసుకొచ్చారు. అతను ఏమంటాడంటే, సార్ అక్కడ చదివించట్లేదు సార్ మమ్మల్ని, ఎగ్జామ్లో ఏమొస్తాయో కూడా చెప్పట్లేదు సార్ వాళ్ళు అంటున్నారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, 8th క్లాస్లో చదివించినట్టు ఐఐటీలో కూడా చదివించాలని కోరుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఇంటర్మీడియట్లో కూడా చదివించవద్దు. చదువు అనేది మారుతుంది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్న టీచర్ అంటున్నాం, కాలేజ్కి వచ్చిన లెక్చరర్ అంటున్నాం. అతను లెక్చర్ ఇస్తాడు అంతే. టీచర్లకు కూర్చోబెట్టి చదువు బెత్తం పట్టుకుని కొట్టడం అంటే టీచర్ కూడా చేయకూడదు, అలా చేయడు. ఆ తర్వాత ఇంకా వెళ్తే ఫ్యాకల్టీ అంటున్నాం, ఆ తర్వాత ఇంకా వెళ్తే గైడ్ అంటున్నాం, రీసెర్చ్ చేసేటప్పుడు గైడ్ అంటున్నాం. అంటే ఆ రోల్ మారుతుంది, నీ ఇండివిజువాలిటీ పెరగాలి. నువ్వు ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేస్తూ నన్ను చదివించట్లేదు టీచర్స్ అంటున్నారు, ఎగ్జామ్ ముందు ఏమొస్తాయో చెప్పట్లేదు అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క మైండ్ ఎట్లా ప్రోగ్రామ్ అయిందో చూడండి. ఇప్పటికీ చాలా కాలేజీల్లో, చాలా డీమ్డ్ యూనివర్సిటీస్లో ఆ పిల్లల్ని 8th క్లాస్ పిల్లల్ని చదివించినట్టే చదివిస్తున్నారు. ఇదంతా చదువులు మార్కులు వస్తే తప్ప జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చదివించకూడదు, పిల్లల ఇండివిజువాలిటీ పెంచాలి, కంపేర్ చేయకూడదు. కంపేర్ చేయటం వల్ల ఏం ఉపయోగం లేదు. అసలు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? మీరు ఒక బస్సులో మీరు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్తానికి బస్సు ఎక్కారు. బెంగళూరు వెళ్ళటమా మీకు ముఖ్యము, లేదంటే టాప్ ట్రావెలర్ అవ్వటమా? బెంగళూరు వెళ్ళటం కదా. మరి స్కూల్కి వెళ్ళినప్పుడు ఎందుకు టాపర్ అయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు? అంటే అక్కడ మోసపోతున్నాం మనం. నేర్చుకుంటానికి వచ్చాము కదా. టాపరా ఇదే కాదు, ఆ విషయం తెలుసుకోవటం అనేది ఆబ్జెక్టివ్ అవ్వాలి. నిజం చెప్పాలంటే మనకి ఎడ్యుకేషన్ లేదు, మనకు ఉన్నదంతా ఎగ్జామినేషన్సే. ఎగ్జామినేషన్ ఎప్పుడైతే మన మైండ్లోకి వచ్చిందో ఎడ్యుకేషన్ పోతుంది. చదివేటప్పుడు మీరు ఒక నవల్ చదివేటప్పుడు ఎగ్జామినేషన్ లేదు కాబట్టి మొత్తం అర్థమవుతుంది. సినిమా చూసేటప్పుడు ఎగ్జామ్ లేదు కాబట్టి మొత్తం అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ తీయగానే ఎగ్జామినేషన్ గుర్తొచ్చింది, దీంట్లో ఇంపార్టెంట్ ఏది, ఈ చాప్టర్ ఇంపార్టెంటా కాదా, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏది, ఇట్లా చదవటం మొదలు పెడతాం. అట్లా ఎప్పుడైతే చదవటం మొదలు పెట్టామో చదువే లేదు. ఇక పాట చదివితే ఏమవుతాం, చదువు మిస్ అవుతుంది. రేపు పొద్దున వచ్చిన మార్కులు ఉంటాయి, వర్క్ చేసుకోలేకపోతూ ఉంటారు. కాబట్టి ఎగ్జామినేషన్ పక్కన పెట్టి ఎడ్యుకేషన్ ఇస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో పాస్ అవుతారు. టాపర్ అవ్వాల్సిన పని లేదు, పాస్ అయితే చాలు. నాకు ఇప్పుడు లైఫ్లో 50-55% కంటే మార్కులు ఎక్కువ రాలేదు. అండ్ ఈవెన్ సైకాలజీ కూడా ఎంఎస్సి 2 years 3 years పాస్ అయ్యాను, 3 years కానీ ఫెయిల్ అయ్యి పాస్ అయ్యాను. ఈ తెలుగు యూనివర్సిటీస్లో, తెలుగు స్టేట్స్లో దాదాపుగా ఒక 20 యూనివర్సిటీస్ ఉంటాయి. అన్నిట్లోనూ డిస్టెన్స్లోను, రెగ్యులర్లోను,
సైకాలజీ ఉంది, అన్నిట్లోనూ ఎవ్రీ ఇయర్ ఒక గోల్డ్ మెడలిస్ట్ వస్తున్నారు. ఈ గోల్డ్ మెడలిస్టులు అందరూ కూడా అలా ఇండియా మొత్తంలో ఎవ్రీ ఇయర్ ఒక 400 మంది గోల్డ్ మెడలిస్టులు అంటే టాపర్స్ వస్తున్నారు. అలా ఒక 20 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి సైకాలజిస్టులు 500, 1000 రూపాయలు, 1500తో కౌన్సిలింగ్ ఇస్తానికి రెడీగా ఉంటే, నేను 55% లోపు మార్క్స్ ఉన్నటువంటి వ్యక్తిని, డిస్టెన్స్లో చదువుకున్న వ్యక్తి దగ్గరికి 7500 రూపాయలు పే చేసి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే, వాళ్ళకి నా మార్కులతో పని లేదు, వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి. అది ఇవ్వగలనా లేదా, ఈవెన్ నేను సైకాలజీ చదివానా లేదా కూడా వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ అంతే తప్ప ఎన్ని మార్కులు వచ్చినాయో అనవసరం. మార్కెట్కి మార్కులతో పని లేదు. మార్కెట్కి నువ్వు సొల్యూషన్ ఇవ్వగలవా లేదా, ఇవ్వగలిగితే చాలు మార్కెట్ నిన్ను నెత్తిన పెట్టుకుంటాను. చాలామంది ఒకసారి ఒక ప్రోగ్రాంలో ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలో, ఈ జాబ్ గురించి దాని గురించి చెప్పండి సార్, కెరీర్ గురించి చెప్పమన్నారు. నేనేదో ఈ టిప్స్ టెక్నిక్స్ చెప్తాను, వాళ్ళు వెయిట్ చేశారు. నేను చెప్పింది ఏంటంటే, నీకు జాబ్ రాలేదంటే నీకు టాలెంట్ లేదని అర్థం, సరిపోవటం లేదు, ఇంకా డెవలప్ చేసుకో. నీకు టాలెంట్ ఉంటే మార్కెట్ వదిలిపెట్టదు, తీసుకుపోతుంది, ఎత్తుకుపోతుంది. నీకు 1 లక్ష రూపాయల శాలరీ ఇవ్వాలంటే నీ ద్వారా అతను 10 లక్షలు సంపాదించాలి. నీ ద్వారా 20,000 వస్తుంటే 1 లక్ష రూపాయల శాలరీ ఎక్కడ ఇస్తాడు నీకు? నీ కెపాసిటీని పెంచుకో, నీ సబ్జెక్ట్ని పెంచుకో, నీ స్కిల్ పెంచుకో. ఇవేమీ లేకుండా ఇంటర్వ్యూ టిప్స్తో ఇంటర్వ్యూకి భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళే నిన్ను ఫెసిలిటేట్ చేస్తారు. నీలో ఉన్న సబ్జెక్ట్ని గుర్తించడం వాళ్ళ పని కదా. నేను ఎందుకు బెదిరిస్తారు వాళ్ళు? బెదిరించారు. నీకు భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కాబట్టి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే సబ్జెక్ట్ డెవలప్ చేసుకో. మనమేమో సబ్జెక్ట్ డెవలప్ చేసుకోకుండా మార్కులు డెవలప్ చేసుకున్నాం, మార్కులు షీట్లు పెట్టుకున్నాం. కానీ సబ్జెక్ట్ డెవలప్ చేసుకున్నట్లయితే ఇంటర్వ్యూలో కూడా భయం ఉండదు, జాబ్ చేయడానికి భయం, దేనికి భయం ఉండదు. కాబట్టి ముందు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయమని చెప్తూ ఉంటాను. కాబట్టి కంపేర్ చేసుకోవద్దు, సబ్జెక్ట్ వీలైనంతగా నేర్చుకుంటూ ఉంటే చాలు. సార్, మీరు ఇప్పుడు కంపారిజన్ స్టడీస్ జాబ్స్ కాకుండా ఇంట్లో సిబ్లింగ్స్ ఉంటారనుకోండి, పేరెంట్స్కి ఇద్దరి మీద ఒకే రకమైన ప్రేమ ఉంటుందా? అంటే మామూలుగా మనం వింటుంటాం, 2 కళ్ళు, ఇద్దరి మీద సేమ్. నిజంగా ఇద్దరి మీద సేమ్ ఈక్వల్ ప్రేమ ఉంటుందా? ఉంటుంది, ఈక్వల్ ప్రేమే ఉంటుంది. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారు. అదే ఇప్పుడు కంపారిజన్ చాలా మంది ఏం చేస్తారంటే, పిల్లలు కనగానే వాళ్ళ ఫ్యూచర్ని కూడా కనేస్తారు. నా కొడుకు ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, కనీసం ఇదన్నా అవ్వాలి, ఇంజనీర్ ఐఏఎస్ అవ్వాలి, లేదంటే ఇంజనీర్ అవ్వాలి, ఐఐటి కావాలి, లేకపోతే కనీసం ఎన్ఐటి, లేకపోతే ఇంకోటి ఏదో దాంట్లో చేయాలి, IIITలో చేయాలని కలలు కంటున్నారు. పిల్లలు కానండి, కానీ వాళ్ళ కళల్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని మీరు కనకండి. వాళ్ళు ఎలా తయారయ్యారో వాళ్ళే మీ పిల్లలు. యాక్సెప్ట్ చేయడం తెచ్చుకోండి. వాడు స్పోర్ట్స్ మ్యాన్ అయ్యాడు, లేకపోతే ముద్దబ్బాయి అయ్యాడు, సో వాట్. అదే కంపారిజన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది సార్. బయట కూడా అది ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకళ్ళు బాగా చదువుతారు, ఒకళ్ళు చదవరు. పోల్చడం ఒకటి, తర్వాత వీళ్ళ గురించి ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తున్నట్టు అదంతా తప్పు. చదువుకున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అయిపోలేదు. చదువుకోకుండా కూడా బ్రహ్మాండంగా బిజినెస్లు చేసిన వాళ్ళు ఉన్నారు. టాపర్స్ అందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఒకసారి సర్వే చేయండి. స్టేట్ టాపర్స్ అందరూ ఎక్కడున్నారు? పెద్ద పెద్ద జాబ్స్లోనన్నా ఉంటే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న జాబ్స్లో ఉంటారు, లేదంటే నాలాంటి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ అన్న తీసుకుంటూ ఉంటారు. ఈ జాబ్స్ ఇచ్చే వాళ్ళందరూ టాపర్స్ కాదు. టాపర్స్కి జాబ్ ఇచ్చే వాళ్ళందరూ నార్మల్ పీపుల్, నార్మల్గా ఏదో మార్కులతో పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు. కాబట్టి మార్కులు ఒకటే క్రైటీరియా తీసుకుని పిల్లల్ని కంపేర్ చేస్తుంటారు, బయట వాళ్ళతో కంపేర్ చేస్తుంటారు. అట్లా కంపేర్ చేయొద్దు. అండ్ ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఎవరికి ఎప్పుడు చేంజ్ వస్తుందో కూడా చెప్పలేము. కొంతమంది 8th క్లాస్ దాకా అస్సలు చదవరు, 9th నుంచి చదివేస్తుంటారు, బ్రహ్మాండంగా వెళ్తుంది. కొంతమంది 9th దాకా బ్రహ్మాండంగా చదువుతారు, ఆ తర్వాత డౌన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది యాంగ్జైటీ డిజార్డర్లో ఇరుక్కుంటారు, కొంతమంది ఇంకో దాంట్లో పడుతూ ఉంటారు, ఇంకో అమ్మాయి ప్రేమలో పడతాడు, లేకపోతే సినిమా పిచ్చిలో పడతాడు. అనేకం మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న స్థితి శాశ్వతంగా ఉండదు. కాబట్టి ఇప్పుడున్న దాన్ని ఒకదాన్ని తీసుకుని అతను అవమానిస్తూ, వీడు చదవట్లేదు, వాడు చదువుతున్నాడు, వాడు గొప్పోడు, వీడు నా కళలు నెరవేర్చుతాడు. పిల్లలు మీ కళలు నెరవేర్చడానికి పుట్టలేదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బ్రతకడానికి పుట్టారు. పేరెంట్స్ చేసే పొరపాటు ఏంటంటే, పిల్లల భవిష్యత్తును వీళ్ళు కళలు కంటూ ఉంటారు. అది కనొద్దు. జస్ట్ పిల్లలు పుట్టారు, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళతో ప్రేమగా ఉండండి. ఆటోమేటిక్గా వాళ్ళన్నీ నేర్చుకుని వాళ్ళకి కావాల్సింది ఏదో చేస్తారు. వాళ్ళు మారిపోతాయి.
చిన్నప్పుడు ఏదో చేస్తా అంటాడు, అబ్బా నా కొడుకు కలెక్టర్ అయిపోతా అన్నాడు అని చెప్పి కలలు. అప్పటికే మారిపోయి ఇంకో తర్వాత సినిమా హీరో అవుతా అంటాడు. అది కూడా ఎక్కువ కాలం ఉండదు, ఫోటోగ్రాఫర్ అవుతా అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఇది చేస్తూ ఉంటాడు. ఇట్లా మారుతూ ఉంటాయి. కాబట్టి మారనివ్వండి, ఎప్పుడో తనకి ఇది వేస్ట్ అనిపిస్తుంది, ఏది కరెక్ట్ అనిపించిన డెసిషన్ తీసుకుంటాడు. ఆప్షన్ కిల్ చేయకుండా ఓపెన్గా అన్నీ ఉంచినట్లయితే వాళ్ళకి కావాల్సిన ఏదో ఇంట్రెస్ట్తోనే ఏదైనా సాధించగలరు తప్ప పేరెంట్స్ బలవంతంగా ఇంపోజ్ చేయడం వల్ల వాళ్ళు ఏది సాధించలేరు. వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది సార్? అంటే ఇప్పుడు కంపేర్ చేయడం ఒకటి, వాళ్ళు ఏం సాధించకపోతే వీళ్ళు ఎంకరేజ్ చేయకపోగా కంపేర్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కసి పెరుగుతుంది, ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కొంతమంది ఏమో యాంగ్జైటీ డిజార్డర్లు ఎదుర్కొంటారు, కొంతమంది ఏమో కన్నింగ్గా మారి మోసం చేయటం, పేరెంట్స్ని మోసం చేయటం, ఇతరులు మోసం చేయటం పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పేం లేదు. వ్యవసాయం ఇప్పుడు ఎంసీఏ చదివి మొన్న క్లయింట్ నేను వ్యవసాయం చేస్తున్నాను సార్ అని తప్పేముంది అందులో కదా. మంచిగా పండిస్తాడు, మంచి ఫుడ్ తింటున్నాడు, హెల్తీగా ఉన్నాడు. ఇతనేమో ఇంకొకతనేమో వెళ్ళిపోయి ఏదో చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి జంక్ ఫుడ్ అంతా తిన్నాడు, కెమికల్స్ తిన్నాడు, హెల్త్ అంతా పాడు చేసుకున్నాడు. కానీ మనకి ఆరోగ్యవంతమైనటువంటి రైతొద్దు, కొడుకు అట్లా ఉండొద్దు. కానీ అనారోగ్యం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడు పొట్ట పెంచేసుకున్నా, బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏం వచ్చేస్తున్నా పర్లేదు, కానీ సాఫ్ట్వేర్. ఎందుకంటే అది ఉంటే కట్నం ఎక్కువ వస్తుంది. ఎంతసేపు ఇదంతా ఎందుకు చదివించేది, మళ్ళీ వ్యాపారం, కట్నం ఎక్కువ వస్తుంది. అమ్మాయిని కూడా చదివించేది ఎందుకు, ఇంకా ఎక్కువ ప్యాకేజ్ ఉన్నోడు దొరుకుతాడు. హెల్తీగా ఉన్నాడు కాదు, ఫ్యాట్ ఉన్నా సరే పర్లేదు, కానీ ప్యాకేజ్ ఎక్కువ ఉండాలి. అది చూసుకుంటూ ఉంటారు. ఈ భ్రమల్లో ఉన్నంతసేపు ఆ విధమైనదే ఉంటుంది. అలా ఉండటం వల్ల జీవితాలు ఎక్కువ శాతం ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందరూ బాగానే ఉన్నారు కదా అనిపిస్తుంది. అలా చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది చుట్టాల్లో బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏం బాధలు ఉన్నాయో మీకు తెలియదు, నాకు తెలుస్తాయి. నా దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు, చక్కగా నవ్వుతూ హ్యాపీగా. మీ బాధలన్నీ బయట చెప్పుకోలే కదా, వాళ్ళు కూడా చెప్పుకోరు, వాళ్ళు కూడా ఇవన్నీ బయట చెప్పుకోరు. చక్కగా నవ్వుకుంటూ ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఎప్పుడైనా మీ ఫ్లాట్లో కరెంట్ పోయి పక్క ఫ్లాట్లో ఉందనుకోండి, పక్క అపార్ట్మెంట్లో, వాళ్ళని చూసి మీరు తిట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఈ లైనే పోతుంది, ఆ లైన్ బ్రహ్మాండంగా ఉంటుంది అని. మీకు ఉండి వాళ్ళకి పోయినప్పుడు మీరు వాళ్ళ మొహం కూడా చూడరు, వాళ్ళు మిమ్మల్ని చూసి సేమ్ అనుకుంటూ ఉంటారు. అలాగే ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. లాజిక్ వాడండి. వాళ్ళని చూసి వాళ్ళు ఏదో పైకి చూపిస్తున్నంత నిజం అనుకోవద్దు, వెనకాల బోల్డ్ అన్నీ ఉంటాయి. సార్, ఇప్పుడు జనరేషన్ మారుతుంటే మనకు ఉన్న ఫెసిలిటీస్ ఇవన్నీ చేంజ్ అవుతుంటాయి, పేరెంటింగ్లో కూడా చేంజెస్ వస్తుంటాయి. అయితే మామూలుగా ఇప్పుడు సిబ్లింగ్స్ ఉంటే ఒక రకంగా ఉంటారు. జీన్స్ ఏమన్నా ప్రభావం ఉంటుందా సార్? అంటే జెనెటికల్గా ఫాదర్ అలా ఉంటే, ఇప్పుడు సపోజ్ పిసినారి అనుకోండి, అదే ఫాలో అవుతుందా? అంటే మనం గుడ్ పేరెంటింగ్ జెనెటికల్లీ వచ్చేది ఏంటి అని అంటే బాడీ స్ట్రక్చర్ వస్తుంది, హెయిర్ కలర్, కళ్ళు కలరు, స్కిన్ టోన్, ఇవన్నీ వస్తుంది. బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా రావచ్చు. కానీ సోషల్లీ నేర్చుకునేవేవి కూడా జెనెటికల్లీ రావు. ఓకే, రైట్. క్రికెటే లేనప్పుడు అసలు జీన్స్లో క్రికెటే లేదు కదా, మరి టెండూల్కర్ ఎట్లా క్రికెటర్ అయ్యాడు కదా. ఇక్కడ ప్రతిదీ జెనెటికల్లీ వస్తుందని పొరపడుతూ ఉంటారు. నేను ఒక లాంగ్ బ్యాక్ అంటే లాస్ట్ ఇయరే ఒక దగ్గర ఉంటే మా కొడుకు 10th ఎగ్జామ్ రాస్తున్నాడు, అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇద్దరు పేరెంట్స్ మాట్లాడుకుంటున్నారు. ఆ ఫాదర్ ఏమంటున్నాడంటే, తన కొడుకు చిన్నప్పుడే బ్రెయిన్ ప్రింట్ తీపిచ్చాను, అదేంటి ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతారా, న్యూరాలజిస్ట్ చెప్పాడు అన్నాడు. వీడు సరిగ్గా ఫోకస్ చేయట్లేదు, వీడు క్రికెట్ వైపు వెళ్తున్నాడు, కానీ నిజంగా ఫోకస్ చేస్తే ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యేవాడు వీడు అని చెప్తున్నాడు. అంటే అతనుకి పెద్ద పెద్ద నామాలు ఉన్నాయి. నేను అనుకున్న ఆ నామాలు ఆ డాక్టర్ పెట్టి ఉంటాడు అనుకున్నాను. ఎందుకంటే బ్రెయిన్ ప్రింట్ తీయటం ఏంటి, ప్రింట్లో ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతాడని ఎట్లా కనిపిస్తుంది? ఆ మాత్రం జ్ఞానం ఆ ఫాదర్కి లేదు. ఎందుకు అంటే ఇటువంటి అన్నిటి మీద వాళ్ళు ఇదవటం వల్ల. సో కాబట్టి ఆ విధంగా పిల్లలు జెనెటికల్లీ ఏదన్నా వచ్చినప్పుడు, ఇదిగో మీ మేనమామకు ఉంది, మేనత్తకు ఉంది, మేనత్త బుద్ధులు వచ్చినాయి. ఎవరి దగ్గర? నీ దగ్గర పెరిగింది. మేనత్త బుద్ధులు ఎందుకు వస్తాయి? పెరిగింది నీ దగ్గర. సక్సెస్ అయింది ఏది కూడా మీ మేనత్తలాగా సక్సెస్ అయ్యవని అమ్మ అన్నది. ఫెయిల్ అయితే మాత్రం మేనత్త బుద్ధులు వచ్చినాయి, అత్తగారి బుద్ధులు వచ్చినాయి, ఫాదర్ ఏమో మేనమామ బుద్ధులు వచ్చినాయి, మీ మేనమామలాగా చేస్తున్నావు, ఇట్లా తాతలాగా చేస్తున్నావు, అది మీ అమ్మ బుద్ధులు వచ్చినాయి, తిరుగుతూ ఉంటారు. అలా జెనెటికల్లీ అవేమీ రావు. జెనెటికల్లీ హైట్ వస్తుంది, ముక్కు స్ట్రక్చర్ వస్తుంది, లిప్స్ వస్తుంది, కలర్ వస్తుంది,
ఫిజికల్ అపియరెన్స్ వస్తుంది, బ్రెయిన్ కూడా వస్తుంది. కానీ బ్రెయిన్ని బట్టి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవ్వటమో లేకపోతే కార్డియాలజిస్ట్ అవ్వటమో ఉండదు. ఇది ఇక్కడ నేర్చుకునే దాన్ని బట్టి ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి జెనెటికల్లీ ఈ లక్షణాలు రావు. అదే మీరు ఇప్పుడు ఏరోనాటికల్ అన్నట్టు ఇలాంటి ఇంకొక ఫేస్ ఉంది సార్. అదేంటంటే ఈ మధ్య యూట్యూబ్లో చూసాము, ఒక అమ్మాయిని, నాగవంశానికి పుట్టిన అమ్మాయిని వాళ్ళ మదర్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేపిస్తుంది. తను నాకు ఒక్కదానికే కనిపిస్తుంది, నేను ఈ జన్మలో డివోషనల్. సో ఇలాంటివి ఈ జనరేషన్లో, చదువుకునే జనరేషన్లో వాళ్ళు అటు డైవర్ట్ అండ్ రీజన్ ఏంటి? ఆ పేరెంట్స్కి ఏంటి అవేర్నెస్ లేకపోవడం? అవేర్నెస్ లేదు, మూడు విశ్వాసాల్లో ఉన్నది. అండ్ ఈ మతాలు ఇవన్నీ అని అది టూ మచ్ లో రేంజ్. అవి డిస్కస్ చేయడం కూడా వేస్ట్ అనమాట. అవి ఇక అంత దారుణంగా అయిపోతున్నారంటే వాళ్ళకి బుర్ర లేదు. ఇక వాళ్ళు ఏమాత్రం వాళ్ళు లాజిక్ వాడటం లేదు. దాన్ని మామూలుగా యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళకి రీచ్ కావాలి. కాబట్టి వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ, పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ, అగో 3 నెలల అమ్మాయి అన్ని పద్యాలు చెప్పేస్తుంది, లేకపోతే 6 నెలలకి మాటలు వచ్చినాయి, ఏవో చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది 15 సంవత్సరాలకి CA పాస్ అయిపోయింది అమ్మాయి, ఇటువంటి కూడా చేస్తూ ఉంటారు. అది కూడా రాంగ్ అంటాను. పిల్లల యొక్క బాల్యాన్ని చంపేయొద్దు, ఏదో సాధించడం కోసం అట్లా చంపేయొద్దు. ఈ మూఢ విశ్వాసాలు ఇవన్నీ ఖచ్చితంగా పేరెంట్స్ ఇవే. కొన్ని మూఢ విశ్వాసాల్లోకి వెళ్ళిన తర్వాత పిల్లలు చంపేసుకుంటారు కూడా. సో కాబట్టి జారటం మొదలైన తర్వాత ఆ కొండ నుంచి ఎక్కడి దాకా జారుతాం అనేది చెప్పలేము, లోయలోకి దాకా వెళ్ళిపోతాం. అలా వన్స్ మూఢ విశ్వాసాల్లోకి వెళ్ళిన తర్వాత నాగవంశము, ఇంకోటి ఇవంతా కూడా మరీ హీనమైన స్థితి. ఆ స్థితిలో ఇప్పుడు ఇంకా అటువంటి పెరుగుతున్న యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే అదే ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్య ఏదో అఘోరి ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఇక వాటిలోకి మన పిల్లల్ని, అందుకని నేను ఏం చేస్తానంటే, పిల్లల్ని ఎడ్యుకేషన్ అంటే స్కూల్ నేర్పాల్సింది రేషనాలిటీ నేర్పాలి, లాజికల్ థింకింగ్ నేర్పాలి, రీజనింగ్ నేర్పాలి. అవి కాకుండా ఏవో చెప్తూ ఉంటారు, వాటిని బై హార్ట్ చేపిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆటోమేటిక్గా వాటికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే సార్, ఇంకొకటి ఇప్పుడు మామూలుగా పేరెంట్స్, పిల్లల్లో అమ్మాయి అబ్బాయి జెండర్ డిఫరెన్స్ ఉంటుంది. అదొకటి, అంటే ఆడపిల్ల కాబట్టి నువ్వు ఇలానే ఉండాలి, ఇదొకటి. రెండోది ఏంటంటే ఫాదర్కి కూతురికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, మదర్కి బాబుకి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఫాదర్కి కూతురుతో అటాచ్మెంట్, మదర్కి కొడుకుతో అటాచ్మెంట్ అనేది న్యాచురల్గా వస్తుంది. ఓకే. ఎందుకంటే ఆపోజిట్ పట్ల, జెండర్ పట్ల అట్రాక్షన్ ఉంటుంది. దీన్ని ఇడిపస్ కాంప్లెక్స్ అంటారు, ఫ్రాయిడ్ చెప్పాడు. సో ఇడిపస్ కాంప్లెక్స్లో ఏంటంటే పుట్టిన కొడుకుకి మదర్ మీద సెక్షువల్ డిజైర్ ఉంటుంది. సెక్స్ అంటే ఇంటర్కోర్స్ కాదు, మన సెక్స్ కాదు, ఒక ఎమోషనల్ కేర్ రావాలి. అలా కూతురికి తండ్రి మీద ఉంటుంది, దాన్ని ఇడిపస్ అంటారు. అలాగే కొడుకుకి ఆపోజిట్ కొడుకుకి తల్లి మీద ఉంటుంది, ఇడిపస్ అంటారు. దాని ఆపోజిట్ ఏమో కూతురికి తండ్రి మీద ఉంటుంది, ఫీమేల్ ఇడిపస్, లేదంటే ఎలక్ట్రోపస్ ఏదో టర్మ్ వాడుతూ ఉంటారు. ఎనీహౌ, ఈ ఆపోజిట్ జెండర్ పేరెంట్ మధ్య సెక్షువల్ అట్రాక్షన్ ఉండటం వల్ల అటాచ్ అవ్వటం అనేది సహజం. కొడుకుకి పెద్ద ఇబ్బంది అవుతుంది, కానీ కూతురికి మాత్రం తండ్రి ప్రేమ కావాలని చెప్తూ ఉంటాను. తండ్రి ప్రేమ లేకపోతే చాలా ఇబ్బందులు అవుతుంటాయి. తర్వాత లేదంటే అన్న ప్రేమ, ఆ తర్వాత భర్త ప్రేమ, ఇలా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్. అది ఒకటి. ఇంకో క్వశ్చన్ అడిగారు, అంటే ఇప్పుడు కంపారిజన్ ఉంటుంది. ఇంతకుముందు మామూలుగా ఏ జెండర్, ఫీమేల్ మేల్ కంపారిజన్, బాయ్ గర్ల్. అయితే ఇద్దరిని ఈక్వల్గా చూడాలి, కానీ ఇద్దరు డిఫరెంట్ అనే విషయం అర్థం చేసుకోవాలి, అది కూడా తెలియజేయాలి. రైట్? చాలామంది ఏం చేస్తారు, నేను ఇద్దరికి ఈక్వల్గా చూపిస్తున్నాను అని చెప్పి ఇద్దరితో పని చేపిస్తున్నాను చూడు అని కొడుకుని చికెన్ షాప్కి పంపిస్తుంది, కూతుర్ని ఇల్లు ఉడమంటుంది. కొడుకుతో ఓడిపించవచ్చు కదా. కాబట్టి జెండర్ డిఫరెన్సెస్ అంటే అసమానతలు కాదు, కానీ వ్యత్యాసాలు ఉంటాయనే విషయం తెలియజేయాలి. ఫీమేల్ బాడీ వేరు, మేల్ బాడీ వేరు. మేల్కి బయట ఉండే థ్రెట్స్ వేరు, ఫీమేల్కి ఉండే థ్రెట్స్ వేరు. వీటి పట్ల అవేర్నెస్ ఉండాలి. మీరిద్దరూ సమానమే, కానీ వ్యత్యాసాలు ఉంటాయనే విషయం తెలియజేయాలి. ఆ విషయాలు తెలియజేసి మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఒక మేల్ మదర్తో అటాచ్ అయ్యి ఉండి ఆ తర్వాత డిటాచ్ అయ్యి ఇంకొక అమ్మాయితో అటాచ్ అవుతుంది, అతనికి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఒక ఆడపిల్ల మదర్తో అటాచ్ అయ్యి ఉండి డిటాచ్ అయిన తర్వాత మేల్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మదర్కి అన్నీ తెలుసు, ఈ అమ్మాయికి వచ్చే పీరియడ్స్ గురించి ఐడియా ఉంది, పెయిన్ గురించి ఐడియా ఉంది, బ్లీడింగ్ గురించి ఐడియా ఉంది, ఇవన్నీ. కాబట్టి తనకి ఈ బాయ్కి తెలియదు, కాబట్టి ఆమె చాలా ఇబ్బందులు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నిటి ఇంకా అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఆడపిల్లలు మగపిల్లలు
పెంపకంలో కావాల్సినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే దాంట్లో. సో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన కేర్ తీసుకుని వాళ్ళని చూడాలి తప్ప డిఫరెన్సెస్ చూపించవద్దు, ఇద్దరు ఈక్వల్. అదే సార్, ఇప్పుడు ఇలా ఇంకొక కేసు ఏంటంటే మామూలుగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు ఏదైనా, ఒక్కరే సింగిల్ డాటర్ సన్ ఎవరైనా ఒక్కరే ఉంటున్నారు. ఒక్కరు ఉన్నప్పుడు షేరింగ్ కానీ లేకపోతే వాళ్ళతో కాన్వర్స్ చేసే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండరు. సో వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి పేరెంట్స్? సింగిల్ కిడ్ని పెంచేటప్పుడు చాలా కష్టం అవుతుంది. నేను వీలైనంతవరకు ఇద్దరు ఉండాలని చెప్తాను. ఎందుకంటే సేమ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఉండాలి. దట్టు ఆపోజిట్ జెండర్ అయితే ఇంకా బెటర్. బాయ్ గర్ల్ అయితే బెటర్, కనీసం గర్ల్ లేదా బాయ్ ఉన్నా పర్లేదు. కానీ ఒకరే కిడ్ ఉన్నప్పుడు ఏమైందంటే బెంచ్ మార్క్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఇద్దరు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకటిది మార్చ్లో బర్త్డే, ఇంకొకటిదేమో ఇంకొక టైంలో బర్త్డే. ఈసారి ఎగ్జామ్ ముందు వచ్చింది కదా, నీ బర్త్డే వద్దు, ఈసారి అన్నది మాత్రం చేద్దాము, నెక్స్ట్ ఇయర్ నీది చేద్దామంటే వీడు ఆగుతాడు. అంటే లాస్ట్ ఇయర్ అన్నది చేయలేదు కదా, ఈసారి నీది ఆపుతామంటే ఆగుతాడు. అంటే పోల్చుకోవటం, అంటే ఎక్కువ తక్కువగా పోల్చుకోవటం కాదు, అర్థం చేసుకుంటాను పోల్చుకోవటం. వేరే వ్యక్తి లేనిదే కంపేర్ చేసుకోలే నేను తెలియదు. కంపారిజన్ ఎక్కువ తక్కువ అని కంపారిజన్ కాదు, అర్థం చేసుకుంటాను కంపారిజన్ ఉంటుంది. ఈ విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. కంపేర్ చేసుకోవద్దన్నారు, మళ్ళీ పోల్చుకుంటున్నారు. పోల్చుకుంటాము, అది అర్థం చేసుకుంటాను, అంతేగాని నేను ఇన్ఫీరియర్ సుపీరియర్ అనుకుంటాను కాదు. కానీ ఒక్కడే ఉన్నప్పుడు ఈ ఇయర్ 5,000 ఖర్చు పెడితే నెక్స్ట్ ఇయర్ 4,000 ఖర్చు పెడితే ఒప్పుకోడు, 10,000 వస్తుంది. ఆ తర్వాత ఇంకా అలా ఒక టీ షర్ట్ కొన్నారంటే, ఒక సినిమా వాళ్ళ పిల్లవాడిని తీసుకొచ్చారు, ఒకటే కిడ్. ఇట్లా బెంచ్ మార్క్ పెరిగిపోద్దమ్మా, 500 నుంచి 1000 నుంచి 1,500 అట్లా అంటే, అవును సార్ అట్లాగే పెరిగిపోయింది సార్. అది ఎంత అంటే 2,000 కాదు, 5,000 కాదు, 10,000 12,000 పెట్టి టీ షర్ట్ కొనాల్సి వచ్చిందంట బర్త్డేకి. 12,000 పెట్టి టీ షర్ట్ కొన్నారు ఆ పిల్లోడి కంటే. ఏం చేస్తాము, అది ఏమవుతుంది, ఎందుకు అట్లా పెరిగిందంటే ఒకడే కిడ్ ఉన్నప్పుడు వాడికి ఇక బెంచ్ మార్క్ పెరుగుతూనే పోతుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇద్దరు కిడ్స్ ఉండాలి. ఒకవేళ లేనప్పుడు కనీసం మన కజిన్స్తోనే వాళ్ళతోనే కలిపి బర్త్డేలు చేయటం, వాళ్ళతో కలిపి కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచడం, కొన్నాళ్ళు మన ఇంట్లో ఉంచడం, ఇట్లాంటివి ఏమైనా ట్రై చేసినప్పుడు కొంత హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే సింగిల్ కిడ్డే కాదు, సింగిల్ పేరెంట్ అప్పుడు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే సింగిల్ పేరెంట్, దట్టు మదర్ ఉన్నప్పుడు ఇద్దరు ఉన్నారనుకోండి, డెసిషన్ ఏం చేస్తారు, ఒకరు పొరపాటు చేసి ఇంకొకరు కరెక్ట్ చేసుకున్నాక ఉంటారు. ఆ క్రికెట్లో బౌండరీ లైన్లో మిస్ అయితే అక్కడ లాస్ట్లో ఉంటాడు, ఫ్రంట్లో ఉన్న ఆ ఫీల్డర్ మిస్ అయితే బౌండరీ లైన్లో వాడు క్యాచ్ పట్టడము లేకపోతే ఆపటమో జరుగుతుంది. అలా మదర్ పొరపాటు చేస్తే ఫాదర్ పొరపాటు చేస్తే మదర్ కరెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కరే ఉన్నారు, చంటి బిడ్డ. అది సింగిల్ పేరెంట్ అంటే సపరేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పేరెంట్ అమెరికాలో ఉంటాడు, ఒక పేరెంట్ ఇండియాలో ఉండి కిడ్నీ చూసుకోవాలి, నెలల బేబీ. ఇదే కేసు ఒక పొరపాటున చనిపోయి సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు డివోర్స్ లేదంటే లైవ్లో ఉంటారు, కనీసం మనం వర్చువల్గా ఫోన్లో కాంటాక్ట్ అవ్వదు. అలా చనిపోయి సింగిల్ పేరెంట్ అటువంటిప్పుడు కొద్దిగా చేసేది ఏం లేదు కాబట్టి వేరే హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. వచ్చే కష్టాలు ఎలా వచ్చే ఇబ్బందులు ఎలా వస్తాయో చెప్తాను. భర్త ఉన్నాడు కానీ అమెరికాలో ఉన్నాడు, అవైలబుల్ లేడు. ఈ అమ్మాయి ఒక్కతే ఆ నెలల బిడ్డను చూసుకోవాలి. జ్వరం వచ్చింది, పారాసిటమాల్ సిరప్ వేయాలి, రాత్రిపూట వేసింది, మర్చిపోయింది ఎంత వేసారు, లేదా వేసిన తర్వాత ఆ బిడ్డ కక్కేసింది, ఆ సిరప్ బయటకు వచ్చిందో లేదో తెలియదు, మళ్ళీ వేస్తే ఓవర్ డోస్ అవుతుంది, లేకపోతే ఫీవర్ వస్తుంది, నిద్రమత్తులో ఉంటుంది. అత్త మామలు ఉంటారు, వాళ్ళేమో ముసలోళ్ళు అయిపోయారు, వాళ్ళేమో చూసుకోలేకపోతుంటారు, తిడుతూ ఉంటారు. అదే తనతో పాటు తన హస్బెండ్ కూడా ఉన్నాడు అనుకోండి, ఒకరు వేస్తుంటే ఇంకొకరు చూస్తూ ఉంటారు. పడిపోతే ఇంత పోయిందని చెప్పి ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటారు. లేకపోతే ఓవర్ డోస్ అయితే మనం డాక్టర్ని అడుగుదామనో ఇంకోటో హాస్పిటల్ పక్కనే ఉంది కదా, లేకపోతే తక్కువ కొంచెం ఆగేద్దాము, గంట ఆగిపోని, లేకపోతే లివర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి అనేక రకాలు ఇద్దరు డిస్కస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకుంటే ఈజీ అవుతుంది. అలా కాకుండా ఒక్కటే అమ్మాయి ఉంటే ఎంత టెన్షన్ ఉంటుందో చూడండి. అసలే డెలివరీ అయిన తర్వాత లాట్ ఆఫ్ డిప్రెషన్ ఉంటుంది, యాంగ్జైటీలు ఉంటాయి, సైకలాజికల్ వల్నరబిలిటీ ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. వీటితో పాటు తన ఈ కిడ్కి ఇంకొక పేరెంట్ ఎవరైతే వాళ్ళు లేరు, తర్వాత వచ్చి బెదిరిస్తుడు, నువ్వే నా కిడ్ని ఇట్లా చేసావు అట్లా చేసావు అని తిడతాడు, దబాయిస్తాడు, నీ వల్లే నా కిడ్కి ఇట్లా అయింది అది ఇది అంటారు. కాబట్టి ఇద్దరు పేరెంట్స్ ఉంటే చాలా బాగుంటుంది. లేనప్పుడు కొంత ఆల్టర్నేట్స్ కొన్ని, అంటే పేరెంట్గా కాదు, మీకు ఎటువంటి సమస్యలు వస్తాయో చూసుకుని వాటికి ముందే
వీలైనంత వరకు ప్రిపేర్ అయి ఉండటం, లేకపోతే ఇది చెప్పాను కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పి అట్లాంటి బోల్డ్ అని ఉంటాయి. చనిపోయినప్పుడు ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి ఒక్కొక్కసారి ఇంకొక మ్యారేజ్ చేసుకుని మంచి పర్సన్, మెచ్యూర్డ్ పర్సన్ చేసుకుంటే పర్లేదు. ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూసి వాటి ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం, కొన్ని సంవత్సరాల వరకు ఉండి ఆ తర్వాత ఆ పిల్లల్ని ఇండిపెండెంట్గా తయారు చేయటం, ఇవన్నీ చేసుకోవాలి. సింగిల్ పేరెంట్గా పెంచడం అనేది చాలా కష్టమైంది. సింగిల్ పేరెంట్ సింగిల్ కిడ్ మరింత కష్టమైంది. ఎందుకంటే ఆ పేరెంట్ మొత్తం తన ప్రాణం అంతా ఆ కిడ్ మీద పెట్టుకుంటారు. ఆ కిడ్ చిన్నది వచ్చినా సరే ఏమైందని ఓవర్గా రియాక్ట్ అయ్యేసరికి వాళ్ళు అది నేర్చుకుని వాళ్ళు మొండిగా తయారవటం, పెంకిగా తయారవటం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా అన్నిటి పట్ల అవేర్నెస్, మనం పేరెంటింగ్ కౌన్సిలింగ్ ఏదో తీసుకుని అవేర్నెస్ పెంచుకున్నట్లయితే మనకి ప్రాపర్గా వీలైనంత వరకు డ్యామేజ్ అవుతుంది, ఆ డ్యామేజ్ని వీలైనంత తక్కువగా అయ్యేలాగా కంట్రోల్ చేయగలుగుతాం. సరే, ఈ మధ్య కొంచెం ఎక్కువ చూస్తా ADHD. ఇంతకుముందు అసలు ఆ వర్డ్ కూడా తెలియదు, అవేర్నెస్ కూడా లేదు. బట్ మోస్ట్ ఇప్పుడు ఉన్న పిల్లల్లో 10 మెంబర్స్లో కనీసం 2 ఉంటున్నారు. అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? ADHD, డిస్లెక్సియా, ADHD, ఆటిజం, ఈ 3 ఒక ఆర్డర్లో ఉంటాయి. వెరీ మైల్డ్గా ఉన్న వాళ్ళకి డిస్లెక్సియా ఉంటుంది, తర్వాత ADHD, ఆ తర్వాత ఆటిజంలో మళ్ళీ గ్రేడ్స్ ఉన్నాయి. రూట్ కాజ్ ఎక్కడెక్కడో ట్రై చేస్తూ ఉంటారు. స్క్రీన్ చూపించడం వల్ల వచ్చిందని కొంతమంది, న్యూరోలాజికల్ ప్రాబ్లం అని కొంతమంది, ఇక్కడ రకరకాలుగా వాళ్ళ టాలెంట్ చూపించి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటి అని అంటే మారినటువంటి లైఫ్ స్టైల్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, హై క్యాలరీస్ ఉన్నటువంటి హై కార్బోహైడ్రేట్స్ ఉన్న షుగర్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం, రూమ్లోనే ఉండటం, అటాచ్డ్ బాత్రూమ్స్, ఇక్కడే ఉండటం, ఎక్కువ తిరిగే అవకాశం తగ్గిపోయింది. నా చిన్నప్పుడు రోజుకి కనీసం 2 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది ఒక 6 సంవత్సరాలప్పుడు. తాతయ్యతో అక్కడికి వెళ్ళటం, బావి దగ్గరికి వెళ్ళటం, వాష్రూమ్ ఎక్కడో ఉంటుంది, లేకపోతే బయటికి వెళ్ళటం, ఇవన్నీ ఉంటాయి. నేను తీసుకునేటువంటి కార్బోహైడ్రేట్స్తో పోలిస్తే అదే 6 సంవత్సరాలు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కిడ్ 10 టైమ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. నా చిన్నప్పుడు ఓన్లీ రైస్ తినేవాళ్ళం, కొంచెం ఎప్పుడన్నా కొంచెం చాక్లెట్స్ అనేవి ఇయర్లీ ట్వైస్ దొరుకుతాయి. ఇప్పుడు ఆగస్ట్ 15కి, జనవరి 26కి మాకు దొరుకుతాయి. ఆ జీడీలని, పప్పు చెక్కలని, చిక్కీ అంటారు కదా, అటువంటి కొన్ని దొరికాయి, బెల్లంతో తయారు చేస్తాయి. ఇప్పుడైతే బెల్లం కూడా షుగర్తో తయారవుతుంది, అది వేరే విషయం. ఇక కూల్ డ్రింక్స్ అంటే దేవతలు తాగుతారు, అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు పిల్లలకి కూల్ డ్రింక్స్ ఉన్నాయి, కోకోకోలాలు ఉన్నాయి, చాక్లెట్స్, పెద్ద పెద్ద చాక్లెట్స్, నాక్కుంటా తినాలని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్, వాటితో విపరీతంగా కార్బోహైడ్రేట్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు. నాతో పోలిస్తే 10 to 20 టైమ్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ నా ఏజ్లో ఉన్న పిల్లలు, చిన్నప్పుడు 6 years నేను తిరిగిన దాంట్లో 10% కూడా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఈ ఎక్సెస్ ఎనర్జీ అంతా ఎక్కడికి పోవాలి? అయితే ఒబేస్ అవ్వాలి, లేదంటే ఎనర్జీ కింద మారుతుంది, లేదంటే డయాబెటిక్ అయి చనిపోవాలి. పిల్లలు డయాబెటిక్ కారు, ఒబేస్ అవ్వట్లేదు, మరి ఎనర్జీ ఎక్కడికి పోతుంది? హైపర్ కదా. ఎనర్జీని మనం ఏమంటాము, అది వెళ్ళిపోతుంది, ఎక్కడికి పోతుంది? మనం ఫిజిక్స్లో ఒకటి చదువుకున్నాం చిన్నప్పుడు, ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేము. ఒక చాక్లెట్లో ఎంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీ మామూలు ఫుడ్ తీసుకుంటేనే వాళ్ళు 24 hours తీసుకునే ఫుడ్కి 36 hours ఆడుకున్నా అది సరిపోదు, అంత ఎనర్జీ ఉంటుంది పిల్లల్లో. ఇటువంటి జంక్ ఫుడ్ అంతా తింటున్నారు. ఒక ఏనుగుకు ఒక రోజు సరిపడా ఫుడ్ని మనం చిన్న కిట్కి 6 సంవత్సరాలకి ఇచ్చేస్తున్నాం. ఫిజికల్ యాక్టివిటీ లేదు, అప్పుడు బ్రెయిన్ని హైపర్ చేస్తుంది, బాడీ హైపర్ అవుతుంది. హైపర్ అయ్యి వాళ్ళు సఫర్ అవుతున్నారు. అమ్మాయి సోఫాలో కదులుతూ ఉంటుంది, సఫర్ వీళ్ళేమో క్యారెక్టర్లెస్నెస్ అంటారు, కుదురుగా లేదు అమ్మాయి, సఫర్ అవుతుంది అమ్మాయి. ఆ పిల్లలు సఫర్ అవుతుంది, గట్టిగా అరుస్తూ ఉంటారు, గట్టిగా మాటలు గట్టిగా కొడుతూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, దాన్ని ఎరగొట్టేస్తారు. ఇదంతా వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఇది తెలుసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ సైకియాట్రిక్ డ్రగ్స్ ఇస్తారు, మత్తు మందులు ఇస్తారు. వాళ్ళు మత్తుగా పడుంటే ఆ మందులు పనిచేస్తున్నాయి అనుకుంటారు, ఇక ఆ మందులకు బాడీ అడిక్ట్ అవుతుంది. మందులు మానేస్తే ఇంకా హైపర్ అయిపోతారు, మళ్ళీ మందులు ఇస్తారు. అలా వాళ్ళని ఒబేస్ చేసేస్తారు, జీవితం మొత్తం నాశనం చేస్తూ ఉంటారు. పేరెంట్స్కి అవేర్నెస్ కావాలి, దీనికి కంప్లీట్ కౌన్సిలింగ్ నా దగ్గర ఉంటుంది. పేరెంట్స్కి ఇస్తాను, పిల్లలకి ఉండదు. పిల్లలకి థెరపీ ఉంటుంది వేరే. పేరెంట్స్కి అవేర్నెస్, నాకు తెలుసు సార్ ఆటిజం తెలుసు సార్, ఆటిజం ఉన్న వాళ్ళు ఇట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు కాదు, ఎందుకు ఆటిజం వచ్చింది, ఏం పొరపాటు జరుగుతుందో తెలుసుకోవాలి. హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అవేర్నెస్ లేదు.
లేక డాక్టర్ దగ్గర తీసుకుపోతారు, వాళ్ళు టాలెంట్ చూపిస్తూ ఉంటారు. థెరపిస్టులు వాళ్ళు అంతే, బెదిరించి థెరపీ ఇస్తూ ఉంటారు. ఇట్లా వాళ్ళకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక సమస్య వస్తే ప్రతి ఒక్కళ్ళు దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు, రైట్? థెరపిస్టులు వచ్చేస్తారు, వాళ్ళ పిల్లలకే వాళ్ళు థెరపీ ఇవ్వలేరు, అందరికీ థెరపీ ఇస్తూ ఉంటారు, వాళ్ళు థెరపీ సెంటర్ పెట్టేస్తూ ఉంటారు. అలాగే డాక్టర్లు అంతే, వాళ్ళు ఎవరు వచ్చినా ఆ మందులు క్లోనోజెఫామ్, ఫ్లోయాక్సిన్ ఇవన్నీ రాసి పడేస్తుంటారు. సరే, ఇలాంటి మేజర్ ప్రాబ్లం అనే కాదు, పేరెంటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఐ మీన్ మీలాంటి సైకాలజిస్టులు ఎవరైనా అప్రోచ్ అవ్వడం వల్ల యూజ్ ఏంటి? పేరెంటింగ్ ఒకటే ఇంపార్టెంట్ కదా, మీకు అంతకంటే ఇంపార్టెంట్ ఏముంటుంది? మనం ఇంత కష్టపడేది పిల్లల కోసమే కదా, అంత అమెరికా వెళ్ళేది మన పిల్లల కోసమే, మన పగలు రాత్రులు నైట్ డ్యూటీలు ఇవన్నీ చేసేది పిల్లల కోసమే కదా. ఆ పిల్లల కోసం దిక్కుమాలిన జాబ్ చేయటం కోసం 16 నుంచి 20 సంవత్సరాలు చదివాము, కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము. పిల్లల జీవితాలు సరిదిద్దడానికి ఎంత మనం ఖర్చు పెట్టాలి, ఎంత చదవాలి కదా, అది మాత్రం చదవక్కర్లేదు. అక్కడ ఒక ఈగో అడ్డుపడుతుంది. పిల్లలు పెంచడం కూడా ఈ రోజుల్లో నేర్పుతున్నారంట, ఎంత విడ్డూరం అయిపోయింది ఈ సమాజం అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. నేర్చుకోవాల్సిందే అదే. నీకు జాబ్ లేకపోయినా పర్లేదు, పేరెంటింగ్ నేర్చుకో. నీ దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, పేరెంటింగ్ ఉంటే నీ పిల్లల్ని బ్రహ్మాండంగా తయారు చేయగలుగుతాం. బ్రహ్మాండంగా తయారు చేయడం బాగా డబ్బు సంపాదించేవాడని కాదు, ధైర్యంగా, సెల్ఫ్ సఫిషియెంట్గా, కరేజ్తో హై సెల్ఫ్ ఎస్టీమ్ పెంచగలుగుతాం. కాబట్టి పేరెంటింగ్ కోసం ఎంత టైం స్పెండ్ చేసినా తప్పు లేదు, ఎంత డబ్బు స్పెండ్ చేసినా తప్పు లేదు. నేను ఇప్పుడు ఎక్కువ పేరెంటింగ్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు, నాకు టైం సరిపోక. సో కొంతమంది అడిగిన వాళ్ళకి చాలా తక్కువ మందికి ఇస్తూ ఉంటాను. అంతెందుకు ఇంతెందుకు అని బేరం ఆడుతుంటారు. దాని విలువ వాళ్ళకి తెలియక అంత ఖర్చు పెట్టండి పేరెంటింగ్కి ఇంత, పిల్లలకి తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వమంటారు. నేను 18 years లోపు కౌన్సిలింగ్ ఇచ్చిన పని చేయదు. పిల్లల్లో ఏ తప్పైనా పేరెంట్స్దే తప్పు, పేరెంట్స్లోనే మార్పు రావాలి. చాలామంది ఏంటంటే పేరెంట్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా, ఆ పిల్లల్ని తీసుకొస్తే ఈ పిల్లల్ని చూసావా అమ్మా నాన్న ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ మాట వినాలి నువ్వు, మంచిగా చదువుకోకుండా. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్గా చెప్తే వాళ్ళు మళ్ళీ తీసుకొస్తారు. నేను అట్లా చెప్పను, మీదే తప్పు, పిల్లలది ఏ తప్పు లేదు. మీరు నా దగ్గర తీసుకురాకపోయినా పర్లేదు, ఇంకో దగ్గర తీసుకుపోండి, కాదనట్లేదు. కానీ తప్పు మీ వల్లే పిల్లలు ఇలా అయ్యారు. ఫస్ట్ మీరు మారాలి, మీరు మారకుండా పిల్లలు మారరు. నా పిల్లలు కౌన్సిలింగ్ ఇవ్వండి, కౌన్సిలింగ్ 8 years బాబుకు కూడా కౌన్సిలింగ్ మంది వేస్తారు. నేను ఎందుకు రేట్ ఎక్కువ పెడతానంటే ఇటువంటివన్నీ ఫిల్టర్ అయిపోతాయి. పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, పేరెంటింగ్ అర్థం చేసుకోవాలి. ఈవెన్ ఇప్పుడు నేను ఈరోజు వెన్స్డే కదా, నిన్న మార్నింగ్ ఇచ్చినటువంటి క్లయింట్ అమెరికాలో ఉంటారు. వాళ్ళ పిల్లలిద్దరికి, ఒక అతనికి డిప్రెషన్ ఉంది, 16 years అమ్మాయికి ఓసిడి ఉంది. ఆ పిల్లలకి ఎంత ఇవ్వమన్నా నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళ మదర్ కోపం వచ్చింది, అన్నీ చేసింది, అయినా ఇవ్వలేదు. అక్కడ అమెరికా వెళ్ళిన తర్వాత మొత్తం వివరించి వాళ్ళ ఫాదర్కి 2 నెలల పాటు నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. ఆ ఫాదర్కి మొత్తం అర్థమైతే ఇప్పుడు ఆ పిల్లలకి మూల కారణం ఏంటో తెలుస్తుంది, తను హ్యాండిల్ చేయగలుగుతాడు, అవసరమైతే కౌన్సిలింగ్ కూడా తను ఇవ్వగలుగుతాడు, కౌన్సిలర్ హెల్ప్ కూడా తీసుకోగలుగుతాడు. ఫస్ట్ వాళ్ళల్లో మార్పు రావాలి, పేరెంట్స్లో మార్పు రావాలి. పేరెంట్స్లో మారకుండా పిల్లల్లో మార్పు రాదు. కాబట్టి పేరెంటింగ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. అనేక సమస్యలు రేపొద్దున కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇందు నుంచి బయటకు రాలేరు. అటువంటి సమస్యల్ని ముందే ప్రివెంట్ చేయగలుగుతారు. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా పెళ్ళి కాకముందే నేను కౌన్సిలింగ్ తీసుకోమంటాను. పెళ్ళి కాకముందే కౌన్సిలింగ్ తీసుకోండి, ఎలా ఉంటుందనేది పిల్లలు ప్లాన్ చేసుకోండి. పెళ్ళి అయిపోయిన వెంటనే ఫటాఫట పిల్లల్ని కనబడేస్తూ ఉంటారు. ఎప్పుడు కనాలి, ఎప్పుడు మొదలు పెడితే ఎప్పుడు పుడతారు, ఎప్పుడు కన్సీవ్ అయితే ఏ సీజన్లో పుడతారు, మిడ్ సమ్మర్లో అంటూ ఉంటారు, చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఏ వర్షాకాలంలో పుడితే ఎటువంటివి వస్తాయి, ఇవన్నీ స్టడీ చేయాలి. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆమెకి ఏమి ఇష్యూస్ ఉంటాయి, ఎప్పుడు ఫోలిక్ యాసిడ్ మొదలు పెట్టాలి. ప్రెగ్నెంట్ అయినట్టు తెలియదే తెలియదు, 3వ నెల దాకా ఆమెకి పీరియడ్స్ రాకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. అంత మూర్ఖంగా ఉంటుంది, ఈవెన్ ఎడ్యుకేటెడ్ కూడా. కాబట్టి ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. పేరెంటింగ్ అనేది పిల్లలు పుట్టకముందు స్టార్ట్ చేయాలి. నేను చెప్పాను కదా, పెళ్ళి కాకముందే నా పిల్లల్ని నేను చదివిస్తున్నాను అన్నాను కదా. ఈ విషయాల పట్ల నేను నా పేరెంటింగ్ క్లాసెస్కి ఈవెన్ మ్యారేజ్ కాని వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు. పేరెంటింగ్ క్లాస్కి మ్యారేజ్ కాని వాళ్ళకి ఏం పని అంటే, ఒకటి వాళ్ళు పెరిగిన వాటిల్లో ఏం జరిగిందో తెలుసుకున్నారు, తర్వాత రేపొద్దు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు. అలా పేరెంటింగ్ కంటే ముఖ్యమైనది అయితే ఏది ఉండదు నా ఉద్దేశంలో. పేరెంటింగ్ ప్రాపర్గా ఉంటే ఈ సమాజం చాలా గొప్పది అవుతుంది, ఈ దేశం చాలా ఉన్నతంగా మారుతుంది, ఈ ప్రపంచం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది.
కాబట్టి ఇంకా ఎక్కడ ట్రై చేయకపోయినా పేరెంటింగ్ దగ్గర ట్రై చేసినట్లయితే మొత్తం సమాజం మారుతుంది. రైట్ అమ్మా?